చెప్పుకోండి. హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్. గుడ్ ఫ్రైడే కాదు, హ్యాపీ ఈస్టర్. చాలా సంతోషం ఈరోజు ఈ విధంగా చేరి రావడం. నెక్స్ట్ వీక్ సండే మల్లారదం ఉంది కాబట్టి మల్లారదం కూడా మీరు మల్లారదం కూడా నేను వస్తాను. ప్రభు మన సంఘాన్ని ఇంకా మీకు బలపరచును గాక. బైబిల్లో చిన్న వాక్య సందేశాన్ని మనం విందాం. வேதத்திலே நாம் ஒரு சிறிய வேத பகுதியை வாசிக்கலாம். కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులు 15:21 వచనం. మనుషుల ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. తమిళ కూడా వాసిగారు. மனுஷனால் மரணம் உண்டானபடியால் மனுஷனால் மரித்தோரின் உயிர்த்தெழுதலும் உண்டாயிற்று. ఓకే, అపోస్తలుడైన పౌలు గారు పునరుత్థానాన్ని గురించి అక్కడ రాస్తున్నారు. అపోస్తలుడైన పౌలు ఉయిర్తెழுதலை குறித்து அங்கே எழுதுகிறார். అక్కడ మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారా మృతుల పునరుత్థానమును కలిగెను. அங்கே மனிதனாலே மரணம் வந்தது போல மனிதனாலே உயிர்த்தெழுதல் நடைபெற்றது என்று பார்க்கிறோம். 47వ వాక్యంలో కూడా మీరు గమనిస్తే 47వ వచనத்தில் వాసిக்கலாம். మొదటి మనుషుడు భూసంబంధి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు అన్నాయబడి. முதல் மனிதன் உலகத்துக்குரியவனாக இருக்கிறான், அவன் மாம்சம் தான். இரண்டாவது மனிதன் பரலோகத்திலிருந்து இறங்கினவர் என்று பார்க்கிறோம். ఈ రోజున సర్వలోక ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ఆరాధిస్తున్నారు. இந்த நாளிலே சர்வலோகமும் இயேசு கிறிஸ்துவினுடைய உயிர்த்தெழுதலை குறித்து ஆராதிக்கிறார்கள். పునరుత్థానం అనేది ఒక సంఘానికి బ్యాక్ బోన్ లాంటిది. உயிர்த்தெழுதல் என்பது சபைக்கு முதுகை போன்றது. ఇప్పుడు మేము నిలవబడడానికి ఈ బ్యాక్ బోన్ సపోర్ట్ చేస్తుంది. நாம் நிற்பதற்கு இந்த முதுகு எலும்பு நமக்கு துணை செய்கிறது. ఆ బ్యాక్ బోన్ సపోర్ట్ చేయకపోతే మేము నిలవలేము. அந்த முதுகு எலும்பு இல்லாவிட்டால் நிற்க முடியாது. ప్రతి ఒక్కరు నిలవడానికి బ్యాక్ బోన్ ఉంటుంది. ஒவ்வொருவரும் நிற்பதற்கு முதுகு எலும்பு பயன்படுகிறது. అలాగే సంఘానికి మనకు పునరుత్థానం అనేది ఒక వెన్నెముక లాంటిది. அப்படியாக சபைக்கும் நமக்கும் உயிர்த்தெழுதல் என்பது எலும்பை போன்றது, முதுகெலும்பை போன்றது. We preach Christ resurrected అని మనం రాస్తాం. நாங்கள் உயிர்த்தெழுந்த இயேசுவை பிரசங்கிக்கிறோம் என்று எழுதியிருக்கிறோம். సిలువ యేసుక్రీస్తు వేయబడ్డారు, சிலுவையிலே இயேசு அறையப்பட்டார். కానీ మరణాన్ని కూడా ఆయన జయించారు. அவர் மரணத்தையும் ஜெயித்தார். తద్వారా నేనే దేవుడను మరి ఏ దేవుడను లేడని తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు యేసు ప్రభువు. அதனாலே நானே தேவன், என்னையன்றி வேறு தேவன் அல்ல என்று தேவன் வெளிப்படுத்தினார். ఈ పునరుత్థానం గురించి చాలా విమర్శలు కూడా లోకంలో జరిగాయి. இந்த உயிர்த்தெழுதலை குறித்து अनेक விமர்சனங்கள் உண்டாயிருக்கிறது. ఆనాడు కొరింథీ సంఘములోనే పునరుత్థానం లేదు అని చెప్పే శాస్త్రులు పరిసయ్యులు కూడా ఉన్నారు. அந்நாளிலே உயிர்த்தெழுதல் இல்லை என்று சாஸ்திரிகளும் பரிசேயர்களும் சொன்னது உண்டு. పునరుత్థానం లేకపోతే యేసు బ్రతికింపబడలేదు అని పౌలు గారు చెప్తారు. உயிர்த்தெழுதல் இல்லை என்றால் இயேசு ஜீவிக்கவில்லை என்று பவுல் சொல்கிறார். లోకంలో చాలా మంది అంటారు, ఇప్పుడు ఈ జన్మలో మనం మనుషులుగా పుట్టాం, నెక్స్ట్ ఇంకో జన్మలో కోతిగాను కుక్కగాను పందిగాను పుడతారు అంటారు. உலகத்திலே மனிதர்கள் சொல்வார்கள், இந்த ஜென்மத்திலே மனிதர்களாய் பிறந்திருக்கிறோம், மறு ஜென்மத்திலே குரங்காக நாயாக பிறப்போம் என்பார்கள். కానీ మనిషికి ఒకే జన్మ ఒకే మరణం. ஆனால் மனிதனுக்கு ஒரே மரணமும் ஒரே ஜென்மமும் உண்டாயிருக்கிறது. భక్తుడు అంటాడు, లైఫ్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. வாழ்க்கை தேவன் கொடுத்த வரம் என்று பக்தன் சொல்கிறார். బహుమతిగా ఇవ్వబడిన ఈ జీవితాన్ని ప్రభు కొరకు మనం అంకితం చేయాలి. வரமாக கொடுக்கப்பட்ட இந்த வாழ்க்கையை கர்த்தருக்கு అర్పణిக்க வேண்டும். కనుక యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి విమర్శలు వచ్చినా కూడా పౌలు గారు ఆనాడు ప్రూఫ్ చేశాడు, యేసుక్రీస్తు నిజంగా పునరుత్థానం అయ్యాడు. ஆகவே உயிர்த்தெழுதலை குறித்து अनेक விமர்சனங்கள் வந்தாலும் பவுலானவர் அதை நிரூபித்திருக்கிறார். ఆయన పునరుత్థానం కాకపోయి ఉంటే మేము ప్రకటించే సువార్త వ్యర్థం అంటాడు. அவர் உயிர் தெளியாவிட்டால் நாங்கள் பிரசங்கிக்கிற கிறிஸ்து விருதாவா இருக்கும் என்கிறார். ఈ చర్చి, కాంగ్రిగేషన్, ఈ భక్తి ఇవన్నీ కూడా వ్యర్థం అంటాడు పౌలు. இந்த సభయం, కాంగ్రిగేషన్, இந்த భక్తి எல்லாமே விருதாவாக போகும் என்று பவுல் சொல்கிறார். పునరుత్థానం అయ్యాడు కాబట్టి మేము ఈనాడు క్రీస్తును ప్రకటించుచున్నామని పౌలు గారు తేటగా తెలియజేశారు. இயேசு உயிர் தெழுந்தார் என்பதனாலே நாங்கள் இப்பொழுது அவரை பிரசங்கிக்கிறோம் என்று தெளிவாக பவுல் கூறுகிறார். కనుక యేసుక్రీస్తు ఆయన మరణాన్ని జయించి తిరిగి పునరుత్థానుడయ్యారు. ஆகவே இயேசு மரணத்தை ஜெயித்து உயிர் தெழுந்தார். ఎలా పునరుత్థానుడయ్యారు? எப்படி அவர் உயிர் தெழுந்தார்? రోమీయులకు రాసిన పత్రిక
8వ అధ్యాయం 11వ వాక్యంలో రోమర్ 8:11 వచనத்திலே తండ్రి కుమారుని కట్లను తెప్పివేశారు, పరిశుద్ధాత్మ దేవుడు యేసును లేపెను. பிதா குமாரனுடைய கண்களை திறந்து பரிசுத்த ஆவியானவர் குமாரனை எழுப்பினார் என்று பார்க்கிறோம். ప్రేమల వారలారా, అక్కడ మీరు గమనించండి, அங்கே பாருங்கள் 8వ అధ్యాయం 11వ వాక్యంలో 8వ అధ్యాయం 11వ వచనం రోమర్ మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. మీరు గమనించండి, మృతులలో నుండి యేసును లేపింది ఎవరంటే దేవుని ఆత్మ. இயேசுவை மரித்தோரிலிருந்து எழுப்பினவருடைய ஆவி, ఆ ఆత్మ మీలో కూడా నివసించినట్లుగా அந்த ஆவி உங்களில் வாசமாய் இருந்தால் మీరు కూడా ఒక రోజు పునరుత్థానంలో శక్తి చేత లేపబడతారని పౌలు గారు చెప్తారు. நீங்களும் ஒரு நாளிலே உயிர்த்தெழுதலின் வல்லமையினாலே எழுப்பப்படுவீர்கள் என்று பவுல் சொல்கிறார். యేసుక్రీస్తు ఆయన పాపం చేయలేదు. இயேசு பாவம் செய்யவில்லை. జననం మొదలుకొని ఆయన మరణం వరకు ఏ పాపము లేని వాడుగా ఉన్నాడు. அவர் பிறந்தது முதல் மரிக்கும் வரையிலே அவர் பாவம் என்பது இல்லாமல் இருந்தார். పాపము చేత మరణం అని రాయబడి ఉంది. பாவத்தின் சம்பளம் மரணம் என்று எழுதப்பட்டிருக்கிறது. కానీ యేసుక్రీస్తు ఏ పాపము లేనివాడు కాబట్టి మరణం ఆయన మీద ఏలుబడి చేయలేకపోయింది. இயேசு எந்த பாவம் செய்யாதனாலே மரணமானது அவர் மேல் ஆளுகை செய்யவில்லை. కనుకనే యేసుక్రీస్తు చనిపోయి సమాధులు పెట్టబడినప్పుడు మరణం ఆయన మీద ఏలుబడి చేయలేదు కనుక మరణాన్ని జయించి తిరిగి లేచారు. ஆகவே இயேசு மரித்து அடக்கம் செய்யப்பட்ட பொழுது அதன் மீது ஆளுகை செய்யாதபடினாலே இயேசு உயிர்த்தெழுந்தார். తండ్రి ఉన్నాడు, பிதா இருக்கிறார், కుమారుడు చనిపోయాడు, குமாரன் மரித்திருக்கிறார், పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, பரிசுத்த ஆவியானவர் உண்டு. తండ్రి ఆయనను లేపిన ఆయన కట్లను తెప్పివేశారు. பிதாவானவர் அவருடைய கட்டுகளை உடைத்தார். పరిశుద్ధాత్ముడు ఆయనను లేచి కూర్చోబెట్టారు అని రోమా 8:11లో రాయబడి. பரிசுத்த ஆவியானவர் அவரை உயிர்ப்பித்தார் என்று ரோமர் 8:11 வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. ఈ ట్రినిటీ త్రిత్వాన్ని గురించి చాలా మంది బోధలు నమ్మరు. ఆ బోధని త్రిత్వத்தை குறித்து அநேகர் நம்புவது இல்லை. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు లేడు, பிதா குமாரன் பரிசுத்த ஆவியானவர் இல்லை என்று. కానీ దేవుడు ఉన్నాడు, వాళ్ళ క్రియలు వేరు అని బైబిల్ చెప్తుంది. ஆனால் தேவன் உண்டு, அவர்களுடைய கிரியைகள் வேறு என்று வேதம் சொல்கிறது. అలా ఎలా చెప్తారు? ముగ్గురు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు, యెహోవా దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు అని త్రోసిపుచ్చేవాళ్ళు ఉన్నారు. அப்படியே அல்ல, யெகோவா தேவனே பரிசுத்த ஆவியானவர் தேவன் கிடையாது, இயேசு தேவன் என்று சொல்வார்கள். ఇంకో సంఘంలో అగ్ని 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 నెరుపు అని అంటారు. இன்னொரு సభையிலே అగ్ని అగ్ని நெருப்பு என்று சொல்வார்கள். ఇంకొక గ్రూప్ వాళ్ళు ఉన్నారు జెహోవా విట్నెస్. இன்னொரு குரூப் ஆஃப் பீப்பிள் வந்து யெகோவா விட்னஸ். యేసు ప్రభు లేడు, పరిశుద్ధాత్ముడు లేడు, యెహోవా మాత్రమే అని అంటారు. இயேசுவும் கிடையாது, பரிசுத்த ஆவியானவர் கிடையாது, யெகோவா ஒருவரே தேவன் என்று சொல்வார்கள். ఇలా రకరకాల డినామినేషన్స్ ఉన్నాయి, కానీ మనమైతే త్రిత్వాన్ని నమ్ముతాం. இப்படியாக அநேக டினாமினேஷன்கள் உண்டு, நாம த்ரித்துவத்தை நம்புகிறவர்கள். మనలో ప్రాణ ఆత్మ శరీరం 3 ఉన్నాయి. நம்மிலே ஆவி ஆத்மா சரீரம் உண்டு, కానీ ఒకళ్ళమే. 3 உண்டு, ஆனால் நாம் ஒருவரே. కోడిగుడ్డుని తీసుకుంటే దాంట్లో 3 లేయర్స్ ఉంటాయి. ஒரு முட்டை எடுத்தால் அதில் 3 லேயர்கள் உண்டு, కానీ ఒకటే గుడ్డు. அது முட்டை ஒன்றுதான். అలాగే పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నారు, కానీ ఒక్కరే. அப்படியாக பிதா குமாரன் பரிசுத்த ஆவியானவர் 3 பேர்கள் உண்டு, ஆனால் அவர்கள் ஒருவரே. మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. புரியும்படி சொல்லுவேன். ஆனால் తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. பிதாவாகிய தேவன் தன்னுடைய குமாரனாகிய கிறிஸ்துவை இந்த உலகத்துக்கு அனுப்பினார். ఆయన పని అయిపోయింది, அவருடைய வேலை முடிந்தது. కుమారుడిని యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన నిమిత్తమై ప్రాణత్యాగం చేసి తండ్రి ఎదుగు వెళ్ళిపోయాడు. குமாரனாகிய கிறிஸ்து நமக்காக தன்னுடைய உயிர் தியாகத்தை செய்து பிதாவின் இடத்துக்கு போய்விட்டார். నెక్స్ట్ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సంఘాన్ని ఏలుబడి చేస్తూ, இப்பொழுது பரிசுத்த ஆவியானவர் சபையை ஆளுகை செய்து கொண்டிருக்கிறார். అలాగని తండ్రి కుమారుడు లేడని కాదు, ஆகவே பிதா குமாரன் இல்லை என்று அல்ல, క్రియలు వేరు కానీ దేవుడు ఒక్కడే. கிரியைகள் வேறு, ஆனால் தேவன் ஒருவரே. కనుక ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడిని యేసుక్రీస్తును లేపెను. ஆகவே பரிசுத்த ஆவியானவர் குமாரனாகிய கிறிஸ்துவை எழுப்பினது போல ఆ ఆత్మ మీలో నివసిస్తే அந்த ஆவி உங்களில் நிலைக்குமானால் మీరు కూడా లేపబడతారని పౌలు గారు చెప్తారు. நீங்களும் உயிர்த்தெழுவீர்கள் என்று పౌలు சொல்கிறார். కనుక ఈ సంఘంలో బాప్తిస్మము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఇంకా ఆత్మపూర్ణులే ఎదుగుదుము గాక. ஆகவே இந்த சபையிலே மனம் திரும்புதல், ஞானஸ்தானம், பரிசுத்த ஆவியின் வளர்ச்சியிலே நாம் యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వాక్యంలో మరణము మృంగివేసిన రాయబడి. యెషయాவின் పుస్తకం 25:8 వచనத்திலே మరణం విழுగப்பட்டது என்று எழுதப்பட்டிருக்கிறது. తర్వాత మీరు చదువుకోండి, మరణం ఆయన మీద ఏలుబడి చేయనేరదు. மரணமானது அவரை ஆளுகை செய்யவில்லை என்று பார்க்கிறோம்.
యేసుక్రీస్తు ఎందుకు పునరుత్థానుడయ్యారు? యేసుక్రీస్తు ஏன் உயிர்த்தெழுந்தார்? ఒకటి, యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యారు. முதலாவது இயேசுகிறிஸ்து உயிர்த்தெழுந்தார். యోహాను సువార్త 12:24 யோவான் எழுதின சுவிசேஷம் 12:24 வசனத்திலே గోధుమ గింజ భూమిలో పడి సాగకపోతే అది ఫలించదు. கோதுமை மணியானது பூமியில மறிக்காவிட்டால் அது பலன் கொடுக்காது என்று பார்க்கிறோம். కనుక యేసుక్రీస్తు గోధుమ గింజగా ఆయన చనిపోయారు. ఆయన ద్వారా మనము రక్షణలోకి వచ్చాము. ஆகவே இயேசு கிறிஸ்துவானவர் கோதுமை மணியாக மரித்தார். அவரினாலே நாம் உயிர்ப்பிக்கப்பட்டிருக்கிறோம். యేసుక్రీస్తు సర్వలోకానికి ఆయన దేవుడై ఉన్నాడు. இயேசு கிறிஸ்து ஆண்டவர் சர்வலோகத்துக்கும் தேவனாய் இருக்கிறார். పునరుత్థానాన్ని గురించి పౌలు గారు చాలా విషయాలు చెప్పారు. உயிர்த்தெழுதலை குறித்து பவுல் अनेक காரியங்களை சொல்லியிருக்கிறார். కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12 నుండి 15 వరకు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. 1 కొరింథీయులు 15వ వచనం 12 నుండి 15 వరకు நீங்கள் குறித்துக்கொண்டு వాసిస్తూ పాడండి. పునరుత్థానం కాకపోయి ఉంటే మేము ప్రకటించే సువార్త, ఈ యొక్క చర్చి ప్రార్థన ఇవన్నీ కూడా వ్యర్థము అన్నాడు. இயேசு உயிர்த்தெழாவிட்டால் நாங்கள் பிரசங்கிக்கிற இந்த கிறிஸ்து சபை எல்லாம் விருதாவாய் இருக்கும் என்று சொல்கிறார். కనుక క్రీస్తు పునరుత్థానుడయ్యాడు ఒకటి. இயேசு உயிர்த்தெழுந்தார் என்பது ஒன்று. రెండవది ఎలా పునరుత్థానుడయ్యాడు అనే సంగతి మీకు చెప్పారు. இரண்டாவதாக எப்படி உயிர்த்தெழுந்தார் என்ற காரியத்தை உங்களுக்கு பகிர்ந்து கொண்டோம். రోమా 8:11 మనం చూసాం. ரோமர் 8:11 வசனத்திலே வாசித்தோம். మరి యేసుక్రీస్తు ఎందుకు పునరుత్థానుడయ్యారు? இயேசு கிறிஸ்து ஏன் உயிர்த்தெழுந்தார்? రోమీయులకు రాసిన పత్రిక 4:25 చూడండి. ரோமருக்கு எழுதின நிருபம் 4:28 வசனத்தை வாசிக்கலாம். మనము నీతిమంతులమై తీర్చబడుటకై క్రీస్తు లేపబడి ఉన్నారు. நாம் நீதிமான்களாக மாற்றப்படுவதற்கு கிறிஸ்து உயிர்த்தெழுந்தார். హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుత్థానుడవుట ద్వారా ఇప్పుడు మనం యేసును విశ్వసిస్తూ ఉన్నాం. ఆయన నా కొరకై ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని విశ్వసించుట ద్వారా బై ఫెయిత్ విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்ததினாலே அவரை நாம் விசுவாசிப்பதினாலே நாமும் அவரை விசுவாசித்து அவரை பின்பற்றிக் கொண்டிருக்கிறோம். ఒక వ్యక్తి బురదలో పడ్డాడు. ஒரு மனிதன் சேற்றிலே விழுந்தான். ఇంకొకడు కూడా పడ్డాడు. இன்னொருவன் விழுந்தான். నన్ను పైకి లేపురా అంటే ఇద్దరు బురదలో పడ్డవాడు ఎలా లేపగలరు? என்னை எழுப்பிவிடு சொன்ன ரெண்டு பேரும் சேத்துல இருக்காங்க, எப்படி எழுப்ப முடியும்? బురద లేనివాడే లేపగలగాలి. சேர் இல்லாதவனே எழுப்ப முடியும். మనం పాపులమై ఉండగా, நாம் பாவிகளாய் இருக்கும்போது యేసుక్రీస్తు తన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాలన్నిటిని కడిగి వేశాడు. இயேசு கிறிஸ்து தன் விலையேறப்பட்ட ரத்தத்தை சிந்தி தன்னுடைய ரத்தத்தினாலே நம்முடைய பாவங்களை மன்னித்தார். మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో ఆ రోజు నుండి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. எப்பொழுது தேவனாகிய இயேசுவை நாம் விசுவாசித்தோமோ அப்பொழுது நாம் நீதிமான்களாக மாற்றப்பட்டிருக்கிறோம். ఆ పాపపు బానిసత్వంలో నుంచి మనం విడుదల చేయబడ్డాం. அந்த பாவத்தின் தன்மையிலிருந்து நம்மை விடுதலை ஆக்கினார். కనుక ఇక మళ్ళా యేసుక్రీస్తు సిలువపై వేయబడ్డాడు అని మనం బాధపడిన అవసరం లేదు. ஆகவே மீண்டுமாக இயேசு சிலுவையில் அறையப்பட்டார் என்று நாம் வருத்தப்பட வேண்டியது அல்ல. యోహాను సువార్త 20:15 யோவான் எழுதின சுவிசேஷம் 20:15 வசனத்திலே అక్కడ యేసుక్రీస్తు సమాధి దగ్గర యేసు లేడు అని ఏడుస్తుంది మరియా. அங்கே இயேசு கிறிஸ்துவினுடைய கல்லறை அண்டையிலே இயேசு இல்லை என்று அழுது கொண்டிருந்தால் மரியா 40 రోజులు లెంట్ డేస్ లో ఏడ్చారు చాలా మంది. 40 நாள் லெந்து நாட்களிலே அநேகர் అழுதது உண்டு. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను. ఆయన 40 రోజులు లెంట్ డేస్ లో ఉన్నాడు. ஒரு முறை ஒரு வீட்டுக்கு போகும் பொழுது அந்த வீட்டில் இருப்பவர் 40 நாட்கள் லெந்து டேஸ்ல இருந்தார். తెల్ల లుంగి తెల్ల షర్ట్ వేసుకున్నాడు. வெள்ள சட்டை வெள்ள லுங்கி அணிந்து கொண்டிருந்தார். ఈ గెటప్ అంటే లెంట్ డేస్ అన్నా. என்னையா இந்த செட்டப் அப்படின்னு சொன்னா இது லெந்து டேஸ் அப்படி சொன்னார். ఆర్సిఎం చర్చికి వెళ్తాడు ఆయన. ஆர்சிஎம் சபைக்கு போவார். భార్య పిల్లలు మన చర్చికి వస్తారు. அவருடைய மனைவி பிள்ளைகளும் நம்ம சபைக்கு வரவங்க. 40 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే 40 நாட்கள் கழிந்த பிறகு அவன் வீட்டுக்கு போகும்போது ఫుల్గా తాగి పడుకొని వాంతి చేసుకొని ఉన్నాడు. ஃபுல்லா குடிச்சு வாந்தி எடுத்து படுத்து புரட்டி கொண்டிருந்தார். ఏంటయ్యా లెంట్ డేస్ ఎక్కడ పోయినాయి అంటే అదేదో అప్పుడు అయిపోయింది. என்னையா லெந்து டேஸ் எப்படி போச்சு அப்படின்னா அது ஏதோ அப்ப ஆயிடுச்சு ஐயா அப்படி சொல்றாரு. 40 రోజులు మనం భక్తి చేసే వాళ్ళం కాదు. 40 நாட்கள் பக்தி செய்பவர்கள் அல்ல. జీవిత కాలం అంతా యేసువుకు మనం దాసులుగా ఉందుము గాక. வாழ்நாள் முழுவதும் இயேசுவுக்கு ஜெபமாக. లోకంలో చాలా మంది అలా నామకార్థ అనుభవంలో జీవిస్తూ ఉంటారు. உலகத்திலே अनेகர் நாமகார்த்தமாக பெயர் கிறிஸ்தவர்களாக இருப்பார்கள். మనము పాపపు బానిసత్వం నుంచి విడుదల చేయబడ్డాం. நாம் பாவத்தின் தன்மையிலிருந்து விடுதலையாக்கப்பட்டிருக்கிறோம். సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతంలో చోట బానిసల్ని అమ్మేవాడు. సౌత్ ఆఫ్రికాలో அந்த இடத்துல అడిమిகளை విற்ப ఒకసారి జో అనే ఒక వ్యక్తిని ఒక యజమానుడు సంతలో పెట్టి అమ్మాడు. ஒரு முறை ஜோ என்கிற நபரை சந்தையிலே வைத்து
ఒక శ్రీమంతుడు ஒரு ஸ்ரீமான் எஜமானன் அவரை வாங்கினார் விலை கொடுத்து. కాబట్టి అతను వెళ్తూ ఉన్నాడు. அந்த எஜமான் சம்பாதத்தை பெற்றதுனால அழுது கொண்டிருந்தார். అప్పుడు ఆఫ్రికన్ పర్సన్ అతను ఏడ్చి బాధపడుతూ ఉండడం అతడు చూశాడు. அந்த ஜோ அழுது கொண்டிருந்ததை பார்த்து என்ன என்று கேட்டார். எதற்கு அழுகிறாய் என்று கேட்டார். ఇంతకాలం ఆయన ఉన్నాను, ఇప్పుడు నీకు కూడా ఉండాల్సి వస్తుంది కదా, అందుకే ఏడుస్తున్నాను అన్నాడు. இத்தனை நான் அவருக்கு அடிமையா இருந்தேன், இப்போ உனக்கு மறுபடியும் உமக்கு அடிமையா இருக்கிறேன் என்று அழுகிறேன் என்றார். అప్పుడు ఆయన అంటాడు, నేను నిన్ను నాకు బానిసగా ఉండాలని నిన్ను కొనలేదు. அவர் சொன்னார், நான் உன்னை அடிமையா இருப்பதற்காக பெற்றுக்கொள்ளவில்லை, నిన్ను విడుదల చేయడానికి కొన్నా. உன்னை விடுதலை ஆக்குவதற்கே உன்னை விலை கொடுத்து சம்பாதித்தேன். వెళ్ళిపో, నేను ఇష్టానుసారంగా వెళ్ళి నువ్వు ఇష్టం వచ్చినట్లు నీ బ్రతుకు వెళ్ళిపో, நீ போய் உனக்கு இஷ்டமானபடி வாழ் என்று சொன்னார். ఇక చూడండి, అతను సంతోషంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. அவர் சந்தோஷப்பட்டு போய் கொண்டிருந்தார். వెళ్తున్నవాడు మరలా సడన్ గా వెనుదిరిగి వచ్చాడు. போயிட்டு இருந்தவர் சடனாக திரும்பி வந்து விட்டார். ఆ యజమానుని చూసి ఆయన అంటాడు, ఇంతకాలం నేను బానిసగా ఆయన దగ్గర ఉన్నాను, ఓకే, ఇప్పుడు మరలా ఎవరి దగ్గర వెళ్ళి నేను ఎవరి దగ్గర వెళ్ళి ఏం చేయాలి? இத்தனை நாட்களாக நான் அவருக்கு அடிமையாக இருந்தேன், இப்போது நான் எங்கே போய் யாருக்கு அடிமையாக இருக்கணும் என்று கேட்டார். నీవు నన్ను కొన్నావు కనుక జీవితకాలం అంతా నీకే నేను బానిసగా ఉండును. நீ என்னை விலை கொடுத்து சம்பாதித்ததினாலே என் வாழ்நாள் முழுவதும் உனக்கு அடிமையாக இருப்பேன் என்றார். అలాగే ప్రియమైనవారా, அப்படியே பிரியமானவர்களே, యేసుక్రీస్తు మనల్ని తన విలువైన రక్తాన్ని పెట్టి కొన్నాడు. ஆகவே இயேசு கிறிஸ்து தன்னுடைய விலையேறப்பட்ட ரத்தத்தினாலே நம்மை சம்பாதித்திருக்கிறார். మనము యేసయ్యకు బానిసలుగా దాసులుగా ఉన్నాం. நாம் இயேசுவுக்கு அடிமைகளாக இருக்கிறோம். హల్లెలూయా. జీవితకాలం అంతా ఆయనకు మనం దాసులుగా మన కృతజ్ఞత కలిగి ఉంటాం. வாழ்நாள் முழுவதும் அவருக்கு அடிமைகளாக அவருக்கு நன்றி உள்ளவர்களாய் வாழ வேண்டும். యేసుక్రీస్తు పునరుత్థానం అవడం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. இயேசு கிறிஸ்து உயிர் தெழுந்ததினாலே நம்மை நீதிமானாக்கி இருக்கிறார். ఆ యొక్క అనుభవాన్ని మనం జీవితకాలం అంతా కాచుకొని రావాలి. அந்த அனுபவத்தை நம் வாழ்நாள் முழுவதும் காத்துக்கொள்ள வேண்டும். ఎక్కడ మళ్ళీ అనీతికి చోటు ఇవ్వకుండా మనం కాచుకోవాలి. எங்கேயும் அநீதியான காரியங்களுக்கு நாம் இடம் கொடுக்காதபடி நம்மை காத்துக்கொள்ள வேண்டும். యోహాను సువార్త 16వ అధ్యాయము, யோவான் எழுதின சுவிசேஷம் 16ஆம் அதிகாரம் 7వ వాక్యం 13వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోండి. 7ஆம் வசனத்தையும் 13ஆம் வசனத்தையும் நீங்கள் வாசித்து பாருங்கள். ఆదరణకర్తను పంపడానికే యేసుక్రీస్తు వారు పునరుత్థానుడయ్యారు. திரேற்றவாளனை அனுப்புவதற்கே இயேசு உயிர் தெழுந்தார். యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పారు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. இயேசு இந்த உலகத்தில் இருந்தபோது நான் போய் உங்களுக்கு ஒரு ஆதரவு தேற்றவாளனை தருவேன் என்று சொன்னார். ఆయన వచ్చి మిమ్మల్ని ఆదరిస్తాడు. அவர் வந்து உங்களை ஆதரிப்பார் என்று, మిమ్మల్ని సర్వ సత్యములో నడిపిస్తాడు. அவர் உங்களை சர்வ சத்தியத்திற்குள்ளாய் வழிநடத்துவார். ఆ సంగతి చాలా మంది శిష్యులకి ప్రజలు కూడా అర్థం కాలేదు. அந்த காரியத்தை சீஷர்களும் அநேக விசுவாசிகளும் புரியாமல் இருந்தது. కానీ ప్రేమికుల వల్ల పునరుత్థానం తర్వాత పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. அவர் உயிர் தெழுந்த பிறகு பரிசுத்த ஆவியானவர் நிரப்பப்பட்டிருந்தார். పేతురు ప్రసంగం ద్వారా 3000 మంది రక్షించబడ్డారు. பேதுரு பிரசங்கித்த போது 3000 பேர் ரட்சிக்கப்பட்டார்கள். పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు అందరూ అన్య భాషలతో మాట్లాడారు. பரிசுத்த ஆவியினாலே நிரப்பப்பட்ட பொழுது அநேகர் அந்நிய பாஷையினாலே பேசினார்கள். అటు ఇటు వెళ్తున్న వాళ్ళు ఏదో కొత్త మద్యాన్ని త్రాగారని అపహాస్యం చేశారు. அப்படி இப்படி போய் கொண்டிருந்தவர்கள் மத்து பானங்களை குடித்திருக்கிறதுனாலே கேலி செய்தார்கள். కానీ పేతురు వాళ్ళతో చెప్పాడు, యోవేలు ప్రవచించిన ప్రవచన వాక్యాల ప్రకారం అంత్య దినములలో సర్వశరీరుల మీద ఆత్మను కుమ్మరిస్తానని ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి కాబట్టి మేము అభిషేకంతో నింపబడ్డాము. ஆனால் பேதுரு சொல்லுகிறார், யோவேல் தீர்க்கதரிசி சொன்னது போல மாம்சமான எல்லா ஜனத்தின் மேலும் ஆவியை ஊற்றுவேன் சொன்னதினாலே அது இப்பொழுது நிறைவேறி கொண்டிருக்கிறது என்று சொன்னார். కనుక ప్రియుల వల్ల సంఘములో నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ప్రియమానవరే, సభயை நடத்துவது பரிசுத்த ஆவியானவர். మునుపు మీతో చెప్పారు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. முன்பு உங்களோடு பகிர்ந்து கொண்டேன், பிதாவாகிய தேவன் உண்டு. ఆయన కుమారుని లోకానికి పంపించాడు. அவருடைய குமாரனை இந்த உலகத்துக்கு அனுப்பினார். కుమారుడు కూడా ప్రాణం పెట్టి సమాధి చేయబడి మరణాన్ని జయించి తండ్రికి వెళ్ళిపోయాడు. குமாரனும் ஜீவனை கொடுத்து மரித்து உயிர் தெழுந்து பிதாவினிடத்திலே போய்விட்டார். ఇప్పుడు సంఘాన్ని నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. இப்பொழுது சபையை நடத்துவது பரிசுத்த ஆவியானவர். అది ఎలా అని అంటారు? அது எப்படி என்று கேட்பீர்கள். ఇప్పుడు నేను నిలబడి ఉన్నా కూడా
through the servant of God, నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడును గాక. இப்பொழுது நின்றிருந்தாலும் எங்கள் மூலமாக தேவன் பரிசுத்த ஆவியானவர் பேசுவாராக. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. பரிசுத்த ஆவியானவர் நம்ம மத்தியிலே சஞ்சரித்துக் கொண்டிருக்கிறார். పరిశుద్ధాత్ముడు అభిషేకం పొంది ఉన్నారు అనడానికి అన్ని భాషలే గుర్తు. பரிசுத்த ஆவியின் அபிஷேகத்தை பெற்றுக்கொண்டோம் என்பதற்கு அந்நிய பாஷை அடையாளமாக இருக்கிறது. సంఘంలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుదురు గాక. ஆகவே சபையிலே ஒவ்வொரு பரிசுத்த ஆவியின் அபிஷேகத்தை பெற்றுக்கொள்வீர்களாக. పరిశుద్ధాత్మ గురించి గేలి చేసేవాళ్ళు ఉన్నారు. பரிசுத்த ஆவியை குறித்து கேலி செய்பவர்கள் அநேகர் உண்டு. పాత నిబంధన కాలంలో సౌలు కుమార్తె మీకాలు ఆమె అపహాస్యం చేశారు. பழைய ஏற்பாட்டின் காலத்திலே சவுலின் குமார்த்தே ஆகிய மீகால் பரிசுத்த ஆவியானவரை அபகரித்தாள். ఏ కాలమే మీకాలు? எந்த காலத்தை சேர்ந்தவங்க மீகால்? ఆమె దావీదు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు అపహాస్యం చేస్తున్నారు. தாவீது பரிசுத்த ஆவியினாலே நிரப்பப்பட்ட போது அவள் கேலி செய்தாள். కానీ అదే కిటికీ గుండా దేవుని యొక్క శాపం కూడా వచ్చేసి அதே ஜன்னல் வழியாக தேவனுடைய சாபமும் வந்தது. அவளுக்கு జీవితకాలం అంతా ఆమె సంతు లేకుండా పోయింది. அவளுடைய வாழ்நாள் முழுவதும் சந்ததி இல்லாமல் போய்விட்டது. అందుకనే దేవుని ఆత్మను దూషించే వారికి క్షమాపణ లేదు అని రాయబడింది. ஆகவே தேவனுடைய ஆவியை தூஷிப்பவருக்கு மன்னிப்பு இல்லை என்று வேதத்தில் ప్రతి వారం ఆరాధనలో వచ్చినప్పుడు అందరూ కళ్ళు మూసి అభిషేకంతో నింపబడి ప్రభువును ఆనందించాలి. ஒவ்வொரு வாரம் சபைக்கு வரும்போது கரங்களை உயர்த்தி ஆவியிலே நிரப்பப்பட்டு கர்த்தரை துதிக்க வேண்டும். అప్పుడే మీలో శక్తి ఆ ప్రభావాన్ని దేవుడు ఇస్తాడు. அப்பொழுது தேவனுடைய ஆவியும் அவருடைய வல்லமை நமக்கு கொடுக்கப்படும். నేను సేవకు వచ్చిన కొత్తలో భయంకరమైన జ్వరం. நான் ஊழியத்துக்கு வந்த நாட்களிலே பயங்கரமான ஜுரத்தில் இருந்து పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నాను. பரிசுத்த ஆவியினாலே நிரப்பப்பட்டு ஜெபித்துக் கொண்டிருந்து ఇక వెంటనే దేవుడు బలపరిచాడు. உடனடியாக தேவன் என்னை பலப்படுத்தினார். ఆయా సమయాల్లో దేవుని ఆత్మ బలపరుస్తూ ఉంటుంది. அந்தந்த நேரத்திலே தேவன் பரிசுத்த ஆவியானவர் நம்மை பலப்படுத்துவார். పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మనం సర్వసత్యములో నడిపించబడతాం. பரிசுத்த ஆவியின் வல்லமையினாலே நாம் சத்தியத்திலிருந்து சர்வ சத்தியத்திற்குள்ளாக வழி நடத்துவார். కనుక ప్రియమైన వారలారా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ஆகவே பிரியமானவர்களே பரிசுத்த ஆவியின் வல்லமையினாலே நிரப்பப்பட வேண்டும். పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు ఒక తేలికైన అనుభవం. பரிசுத்த ஆவியின் வல்லமை பெற்ற பொழுது மனதிலே ஒரு சாந்தம் உண்டாகும். పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ప్రార్థించినప్పుడు దైవ శక్తులు కూడా పారిపోతాయి. பரிசுத்த ஆவியின் வல்லமை பெற்று ஜெபிக்கும் பொழுது பிசாசுகள் அகன்று போடும். మేరకు అనేవాళ్ళు మనలో దేవుని ఆత్మ ఉంటే పరిశుద్ధాత్మ ఉంటే దురాత్మలు తొలగిపోతాయి. நமக்குள்ளாய் பரிசுத்த ஆவியானவர் இருக்கும்போது பிசாசு பிடித்தவர்கள் தூரமாக போய்விடுவார்கள். దయ్యము పట్టిన వాళ్ళు చాలా మంది వస్తారు. பிசாசு பிடித்தவர்கள் அநேகர் வருவது உண்டு. అభిషేకంతో నింపబడి నజరేయుడైన యేసు నామములో పోటు పారిపోతారు. அபிஷேகம் பெற்ற இயேசுவின் நாமத்தினாலே போ என்று சொல்லும்போது உடனடியாக போய்விடும். ఆ అభిషేకం లేకుండా ఒకవేళ ప్రార్థన చేసామనుకోండి ఆ వాళ్ళ నుండి దురాత్మ మనలోకి వస్తుంది. அந்த அபிஷேகம் இல்லாமல் ஒருவேளை ஜெபிப்போமானால் அவருக்குள்ளாய் இருந்த அந்த பிசாசின் வல்லமைகள் இவருக்குள்ளாய் வந்துவிடும். మా ఊర్లో మా బంధువులు ఒక ఆయన ఉండేవాడు పిచ్చిగొర్రయ్య. எங்க ஊர்ல எங்க உறவினர் ஒருவர் உண்டு பிச்சிகுறையாயிட்டு. ఆయన ఒకసారి ఒక ఆమె ప్రార్థన చేశారు. அவர் ஒரு முறை ஒருவருக்கு ஜெபித்துக் கொண்டிருந்தார். పగలంతా మున్సిపాలిటీలో జాబు, సాయంత్రం పార్ట్ టైం సేవ అని బ్యాగ్ సంచిలో ఇచ్చుకొని వెళ్తారు. பகலெல்லாம் அவர் முனிசிபாலிட்டியில வேலை செய்வார். ஈவினிங்ல பையை போட்டுக்கொண்டு ஊழியம் செய்கிறேன் என்று போய் கொண்டிருப்பார். ఆ దయ్యం ఆమెలో నుంచి పోయింది మళ్ళీ తిరిగి ఈయనలోకి వచ్చింది. அந்த பிசாசு அவருக்குள் இருந்து வெளிப்போய் இவருக்குள்ளாய் புகுந்து விட்டது. రాత్రి స్నానం చేసి పడుకొని అన్నం తిని పడుకున్నాడు. ఇక దయ్యాలన్నీ చుట్టూ కమ్ముకున్నాడు. நைட் சாப்பிட்டு படுத்து கொண்டிருந்தா அந்த பிசாசு எல்லாமே சுற்றி கொண்டது. அவர் వాడా రే వాడా అని చెప్పేసి అంటున్నాడు. வாடா என்று சொல்லி கொண்டு ప్యాంటు షర్ట్ కూడా లాగుతున్నాడు. ஷர்ட்டையும் பேண்டையும் பிடிச்சு வலிச்சு கொண்டிருக்கு. సంవత్సరం వరకు బాధపడ్డాడు. ஒரு ஆண்டு காலம் அவர் கஷ்டப்பட்டு తర్వాత గుడాల పండుగ తీసుకొచ్చి యేసుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ దయ్యం తొలగిపోయింది. அது பிற்பாட்டு குடார பண்டிகை வந்த பொழுது இயேசு அவர் ஜெபித்த போது பிசாசின் வல்லமையிலிருந்து விடுதலை பெற்றார். మనం సాహసించి సాధ్యమైనంత వరకు దేవుని చేతుల నుంచి ప్రార్థించకూడదు. கூடுமானால் யார் மீதும் நாம் கரங்களை வைத்து ஜெபிக்க கூடாது. నేను చాలా మంది ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు విడుదల చేస్తున్నాడు. அநேகருக்கு ஜெபிக்கும் பொழுது தேவன் விடுதலை கொடுத்து கொண்டிருக்கிறார். రాత్రి సమయంలో వాటితో పోరాటం కూడా జరుగుతుంది. இரவு வேளையில் அவர்களோடு போராடக்கூடிய போராட்டம் உண்டு. అది చెప్తే మీరు భయపడతారు ఈస్టర్ పండుగ ఎందుకు? அது சொன்னா நீங்க பயப்படுவீங்க ஈஸ்டர்ல எதுக்கு? కనుక ప్రియుల వల్లరా సాహసించి ఎవరి మీద చేతులుంచి ప్రార్థించకూడదని వాక్యం చెబుతుంది. ஆகவே துணிகரமாக யார் மீதும் நாம் கரங்களை வைத்து ஜெபிக்க கூடாது. అథారిటీ యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చాడు. அதிகாரத்தை சீஷர்களுக்கு இயேசு கொடுத்தார். అథారిటీ మీరు పొందాలంటే త్రూ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ శక్తి మీలో ఉండాలి. அந்த அதிகாரத்தை நீங்கள் பெற்றுக்கொள்ள வேண்டுமானால் பரிசுத்த ஆவியின் அபிஷேகத்தை பெற்றுக்கொள்ள வேண்டும். అభిషేకం మనలో
అంతరంగ శక్తిని ఇస్తుంది. அந்த அபிஷேகம் நம்முடைய அந்தரங்க வாழ்க்கையில பலனை கொடுக்கிறது. இப்படி பிரியாணி தின்றார், இப்போ போய் பிரியாணி சாப்பிடுவீங்க, ஸ்ட்ரெంత్ వస్తుంది, நம்முடைய சரீரத்துக்கு பலன் உண்டாகும். ఆత్మకు స్ట్రెంత్ రావాలంటే హోలీ స్పిరిట్, ஆவிக்கு பலன் வேண்டுமானால் பரிசுத்த ஆவியை பெற்றுக்கொள்ள ఆ வேண்டும். శక్తిని దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. அந்த வல்லமையை தேவன் ஒவ்வொருவருக்கும் கொடுப்பாராக. ఆ ఆదరణకర్తను పంపించడానికి యేసు ప్రభువు వారు తండ్రి యొద్దకు వెళ్ళారు. அந்த தேற்றவாளனை அனுப்புவதற்கே தேவன் பிதாவின் இடத்துக்கு போனார். సంఘంలో ఆ పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తూ சபையிலே பரிசுத்த ஆவியானவர் கிரியை செய்து கொண்டிருக்கிறார். హల్లెలూయా. హల్లెలూయా. மூன்றாவதாக అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మొదటి 10 వాక్యాలను మీరు చూడండి. அப்போஸ்தலர் 2ஆம் அதிகாரம் 10 வசனங்களை பாருங்கள். యేసుక్రీస్తు ఎందుకు పునరుత్థానుడయ్యాడు అనే సంగతి మీకు చెప్తూ ఉన్నాను. இயேசு ஏன் உயிர்த்தெழுந்தார் என்ற விஷயத்தை அங்கே சொல்கிறார். ఒకటి నీతిమంతులుగా మనల్ని తీర్చడానికి యేసు ప్రభువు పునరుత్థానుడయ్యాడు. ஒன்று நீதிமான்களாக நாம் மாற்றப்படுவதற்கு இயேசு உயிர்த்தெழுந்தார். రెండవది మన ఆదరణకర్తను పంపించడానికి యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు. இரண்டாவதாக தேற்றவாளனை பெற்றுக்கொள்ளும்படியாக இயேசு உயிர்த்தெழுந்தார். మూడవదిగా క్రొత్త నిబంధన సంఘాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు. மூன்றாவதாக புதிய ஏற்பாட்டின் சபையை துவங்குவதற்கு இயேசு உயிர்த்தெழுந்தார். రెండు రకములైన సంఘాలు ఉన్నాయి. இரண்டு விதமான சபைகள் உண்டு. అహరోను క్రమంతో కూడిన పరిచర్య ఉంది. ஆரோனின் அந்த வழிமுறைப்படி ஊழியம் உண்டு. క్రొత్త నిబంధన సంఘం పరిచర్య కూడా ఉంది. புதிய ஏற்பாட்டின் சபையும் உண்டு. క్రొత్త నిబంధన సంఘము పేతురు ద్వారా స్థాపించబడింది. புதிய ஏற்பாட்டின் சபை பேதுருவின் மூலமாக துவங்கப்பட்டது. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుతున్నట్టు அப்போஸ்தலர் 2:10 వచనాన్ని పిప్పాడు వాసిస్తాం. పరిశుద్ధాత్మ సంఘం మీద కుమ్మరింపబడినప్పుడు, பரிசுத்த ஆவியானவர் சபை மீது ஊற்றப்பட்ட போது అందరూ గుండెలు బాదుకొని అయ్యా మేమేం చేయాలి అని అడిగారు. அவர்கள் எல்லோரும் தங்களுடைய இருதயங்களை குத்திக் கொண்டு ஐயா நாங்கள் என்ன செய்ய வேண்டும் என்று పేతురు అంటాడు, మీరు మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకోండి. பேதுரு சொல்றார், மனம் திரும்பி ஞானஸ்நானம் பெற்றுக் கொள்ளுங்கள் என்று சொன்னார். అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. அப்பொழுது நீங்கள் பரிசுத்த ஆவியின் வரத்தை பெற்றுக் கொள்வீர்கள். మూర్ఖులకు ఇతర వారికి వేరే బ్రతకండి, இந்த தரத்திலிருந்து நீங்கள் வேறாக வாழுங்கள் అని అపోస్తలుల యొక్క బోధని మొట్టమొదటి బోధించింది పేతురు. அப்படியாக அப்போஸ்தலருடைய உபதேசத்தை முதலாவது பிரசங்கித்தது பேதுரு. ఆ ఫండమెంటల్ డాక్టరీన్స్ ఉపదేశాన్ని బోధించింది పేతురు. மூல வசனத்தை போதித்தது பேதுரு. పాత నిబంధన కాలంలో సేవ ఉంది, பழைய ஏற்பாட்டின் ஊழியமும் உண்டு, కొత్త నిబంధన సేవ ఉంది. புதிய ஏற்பாட்டின் ஊழியமும் உண்டு. పాత నిబంధన సేవ ఎలా అంటే, பழைய ஏற்பாட்டின் ஊழியம் எப்படி என்றால், అహరోను ఉన్నాడు, ஆரோன் உண்டு, వాళ్ళ కుమారులు కూడా ఉన్నారు, அவருடைய குமாரர்களும் உண்டு. వాళ్ళు సేవ చేసేవాళ్ళు. వాళ్ళు చనిపోయిన తర్వాత సేవ ఆగిపోయింది. அவர்கள் ஊழியம் செய்து கொண்டிருந்தார்கள். அவர்கள் மரித்த பிறகு ஊழியம் நின்று விட்டது. నేను కావలిలో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు ఉన్నారు. காவலில் இருக்கும்போது அங்கே ஒரு பாஸ்டர் உண்டு. బేతెల్ చర్చ్ పాస్టర్. பேத்தல் சர்ச் பாஸ்டர் அவர். ఆయనకి 3 సంఘాలు ఉన్నాయి. அவருக்கு 3 சபை உண்டு. ఆయన వయసులో ఉన్నప్పుడు ఆఫీసర్గా ఉన్నాడు, సేవ చేశాడు. వాళ్ళ భార్య కూడా ఇండియన్ బ్యాంక్ మేనేజరు, బాగా డబ్బులు ఉండేది. 3 చర్చిల్ని 3 ప్రాంతంలో కట్టారు. அவர் ஆபீஸ் வேலை செய்து கொண்டு தன்னுடைய மனைவியும் பேங்க் உத்தியோகமாக இருந்தது. 3 சபைகளை நிறுவினார். ఇప్పుడు ఆయనకి సంఘాన్ని నడిపించడానికి ఓపిక లేదు. இப்பொழுது அவர் சபையை நடப்பதற்கு அவரால் முடியாமல் போய்விட்டது. వాళ్ళ కొడుకు కూడా డాక్టర్గా ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయారు. அவருடைய பிள்ளைகளும் டாக்டராக ஆஸ்திரேலியா தேசத்திலே செட்டில் మరి ఇప్పుడు ஆகிவிட்டார். ఈయన కట్టిన 3 సంఘాలు ఎవరు జరుగుతారు? இவர் கட்டினதான இந்த 3 சபைகளை யார் வழி நடத்துவார்கள்? 33 సెంటు స్థలము, మందిరము మన హోసన మినిస్ట్రీ రాసింది. 33 సెంటை அந்த இடத்தையும் அந்த சபைகளையும் ஓசனா மினிஸ்ட்ரீஸ்க்கு அவர் எழுதி கொடுத்தார். ఇంకొక 2 చర్చిలు వేరే వాళ్ళకి ఇచ్చేసి மற்றொரு 2 சபைகளை வேறொரு கொடுத்து விட்டார். సంఘం స్థాపించబడింది కానీ నడిపించే అనుభవాలు లేకుండా పోయింది. சபை துவங்கப்பட்டது, ஆனால் அதை வழிநடத்தக்கூடிய அனுபவம் இல்லாமல் போய்விட்டது. ఇది అహరోను క్రమం అంటారు. இது ஆரோனுடைய வழிமுறை என்று சொல்வார்கள். చాలా చర్చిలు ఉన్నాయి, వాళ్ళు జరిపిస్తారు. వాళ్ళ కొడుకులు జరిపించక ఇంట్రెస్ట్ లేక ఇబ్బంది పాలవుతారు. அநேக சபைகள் உண்டு, அவருடைய பிள்ளைகள் அதை நடத்தாத பொழுது அந்த சபைகள் மூடப்படுகிற காரியம் நடைபெறுகிறது. కానీ ఇది హోసన మందిరం, ఇది నూతన నిబంధన సంఘం. ஆனால் இந்த ஹோசனா மினிஸ்ட்ரீஸ் இந்த புதிய ஏற்பாட்டின் சபை. ఒకళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకొకళ్ళు వెళ్ళిన తర్వాత 5-fold మినిస్ట్రీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని మీరు చూడండి. இது 5 రకమైన ஊழியங்கள். எபேசியர் 4:13 வசனத்தை வாசிக்கலாம். సంఘం పరిపూర్ణతలోకి రావడానికి, சபை பரிபூர்ணம் அடைவதற்கு 5 రకములైన పరిచర్య జరగాలి. 5 விதமான ஊழியங்கள் நடைபெற வேண்டும். ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిచర్య చేసుకొని వెళ్తారు. ஒவ்வொருவரும் ஒவ்வொரு ஊழியத்தை செய்து கொண்டிருப்பார்கள். ఈ భారత్ నగర్లో ఎంతమంది సేవకులు సేవ చేసి వెళ్ళారు మీకు తెలియదు. இந்த பாரத் நகரிலே எத்தனை ஊழியர்கள் ஊழியம் செய்தார்கள் என்று நீங்கள் அறிந்திருக்கிறீர்கள். 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఒక రోజు వెళ్ళిపోవాల్సింది.
2 ஆண்டுகள் 3 ஆண்டுகள் 5 ஆண்டுகள் எத்தனை வருடம் இருந்தாலும் ஒரு நாள் போக வேண்டியதுதான். కానీ వాళ్ళు చెప్పిన ఉపదేశం ఆ బోధ మిమ్మల్ని ఈ దినం వరకు స్థిరపరిచింది. హల్లెలూయా. அவர்கள் சொன்ன உபதேசமும் அவர்கள் சொன்ன உபதேசங்கள் உங்களை இந்நாள் வரையிலும் நிலைநிறுத்தியது. ఒక్కొక్కరు చెప్పిన ఆ బోధ ఆ మాటలు మిమ్మల్ని బలపరుస్తుంది. ஒவ்வொருவரும் சொன்ன உபதேசங்கள் உங்களை பலப்படுத்தினது. ఒకసారి ఆలోచించండి, ஒருமுறை யோசியுங்கள். రకరకాల ఆహారం ఒక్కొక్కరు సేవకులు నడిపింపులు నడిపింపబడుతూ వచ్చారు. ஒரு ஊழியரும் விதவிதமான உபதேசங்களை உங்களுக்கு கொடுத்திருப்பார்கள். రోజు పప్పుచారే తింటే మీకేముంది? டெய்லி சாம்பார் சாதமே சாப்பிட்டா உங்களுக்கு எப்படி இருக்கும்? ఆ మధ్య ఒక అతను 12 సంవత్సరాలు హాస్టల్ చదివాడు. ஒரு நபர் 12 ஆண்டுகள் ஹாஸ்டல்ல படித்து கொண்டிருந்தார். కరవాడు మాదిరి పూగులు అడుగుతూ వచ్చారు. கருவாடு மாதிரி நெழுந்து போயிட்டாரு. ఏందిరా ఇట్లున్నావంటే పాండవ రోగం వచ్చింది. ఏంటంటే రోజు హాస్టల్లో తిని పప్పు సాంబార్ అన్నాము ఈ బలం లేకుండా పోయి டெய்லி ஹாஸ்டல்ல சாம்பார் சாதம் சாப்பிட்டு பலனே இல்லாம போச்சு அப்படின்னு சொல்றாரு. అలాగే அப்படியே ఈ యొక్క పరిచర్యలు కూడా 2 సంవత్సరాలు ఒక్కొక్క సేవకుల ద్వారా మీరు నడిపింపబడ్డారు. இந்த ஊழியங்களில் ஒவ்வொரு 2 ஆண்டுகளுக்கு ஒரு ஊழியர் மூலமாக நீங்கள் வழிநடத்தப்பட்டீர்கள். మనం బలంగా ఉండడానికి అన్ని వెరైటీ ఫుడ్ తినాలి. நாம் பலமாய் இருப்பதற்கு எல்லா விதமான ஊட்டச்சத்துக்களை கொள்ள வேண்டும். ఒకడు నాకు జిలేబీ అంటే ఇష్టం అని చెప్పి 2 కేజీలు జిలేబీ తిన్నాడు ఒకసారి. ஒருத்தருக்கு ஜிலேபினா ரொம்ப பிடிக்கும் சொல்லிட்டு 2 கிலோ ஜிலேபி சாப்பிட்டாரு. ఫుల్ షుగర్ వచ్చింది. ஃபுல்லா சுகர் ஏறிடுச்சு. అలాగని చెప్పి స్వీటే తినకూడదు, కాకరకాయలే తినకూడదు, అన్ని సమతుల్యమైన ఆహారం కావాలి. அப்படியாக இனிப்பு மாத்திரமல்ல பாவக்காய் மாத்திரம் எல்லாவற்றையும் நாம் பகிர்ந்து கொள்ள வேண்டும், எடுத்துக்கொள்ள అప్పుడే வேண்டும். మనం ఆరోగ్యంగా ఉంటాం. அப்பொழுது நாம் சுகமாக இருப்போம். అలాగే సంఘంలో కూడా చాలా మంది సేవకులు మారుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. మీరు మాత్రం ఈ సంఘంలో స్థిరపరచబడుదురు గాక. அப்படியாக ஊழியர்கள் வருவார்கள் போவார்கள். நீங்கள் ஸ்திரமாக இருப்பீர்களாக. మారినా మీరు మారకూడదు. நாங்கள் மாறினாலும் நீங்கள் மாறக்கூடாது. సంఘంలో ఉంటున్న ఉపదేశం అది, சபையில் இருக்கிற உபதேசம் அது. కాబట్టి సంఘంలో మీరు స్థిరపరచబడాలి. ஆகவே சபையில் நீங்கள் நிலை நிற்க வேண்டும். దీన్నే క్రొత్త నిబంధన సంఘం అంటారు. இதை புதிய ஏற்பாட்டின் சபை என்று ఆ சொல்லுவாங்க. పాస్టర్ ఉంటే బాగుంటుంది, ఈయన ఉంటే బాగుంటుంది అనకూడదు అసలు. அந்த பாஸ்டர் இருந்தா நல்லா இருக்கும், இவர் இருந்தா நல்லா இருக்கும் என்று சொல்லக்கூடாது. దేవుని కంటే అధికంగా ఎవరిని ప్రేమించకూడదు. தேவனை காட்டிலும் யாரையும் அதிகமாக நேசிக்க கூடாது. ప్రేమించారా వాళ్ళు విగ్రహం అయిపోతారు. அவர்களை நீங்கள் நேசித்தால் அவர்கள் விக்கிரகங்களாக மாறுவார்கள். పరిచయం చేయడానికి వస్తారు. ఎవరు సేవకులు వచ్చినా వాళ్ళని ప్రేమించాలి, లోబడాలి, మీరు ఆతిథ్యం ఇవ్వాలి. అప్పుడే ఈ యొక్క చర్చలో ఉన్న బెనిఫిట్స్ అనుభవిస్తున్నారు. ஊழியர் காரியங்களுக்கு வரும் பொழுது எந்த ஊழியர் இருந்தாலும் அவர் கீழ்ப்படிந்து இந்த காரியங்களை நீங்கள் செய்யும் பொழுது நீங்கள் ஆசீர்வதிக்கப்படுவீர்கள். క్రొత్త నిబంధన సంఘాన్ని స్థాపించడానికి యేసు ప్రభువు పునరుద్ధరణ. புதிய ஏற்பாட்டின் சபை துவங்குவதற்கு இயேசு உயிர்த்தெழுந்தார். ఆనాడు పేతురు సంఘాన్ని స్థాపించాడు. அந்நாளிலே பேதுரு சபையை நிறுவினார். సేవకులు వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు, పోతూ ఉంటారు. ஊழியர்கள் வந்து போய் கொண்டிருப்பார்கள். ఒక్కొక్కళ్ళ నడిపింపు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ஒவ்வொருடைய ஊழியக்காரருடைய வழிநடத்தல் வித்தியாசமாக உண்டு. ఒక సంఘానికి కాపురులు వస్తారు. ஒரு சபைக்கு மூப்பர் வருவார். కాపురు యొక్క పని ఏంటి? గొర్రెల్ని మేపడమే పని. போதகருடைய வேலை என்னவென்றால் ஆடுகளை மேய்ப்பதுதான். అంటే అన్నము జ్యూస్ పెట్టి మేపడం కాదు, சாப்பாடும் தண்ணி கொடுத்து மேய்ப்பது அல்ல. ఆత్మీయ ఆహారం ఇచ్చి బలపరుస్తూ ஆவிக்குரிய ஆகாரத்தை கொடுத்து பலப்படுத்துவார். ఇంకొక సేవకుడు వస్తాడు, ప్రవక్తలు అంటాడు. இன்னொரு ஊழியர் வருவார், தீர்க்கதரிசியாக. యేసు గారు చెప్పేవాళ్ళు. இயேசன் அவர்கள் சொல்வார்கள், ఒకసారి ఒక ఆమె విశ్వాసి ఒక కొబ్బరి మట్ట వాళ్ళ ఇంట్లో పక్క ఇంట్లో ఇంట్లో పడితే చీపురు కట్టే వరకు వచ్చింది అని చెప్పి అట్లా లాక్కొచ్చి చర్చిలో వచ్చి కూర్చున్నారు. ஒரு முறை ஒரு பக்கத்து வீட்டுல இருந்த தென்னை மரத்துடைய உலை விழுந்ததுனால நமக்கு ஒரு தொடர்பு கிடைச்சி சொல்லி அதை இழுத்து கொண்டு சபைக்கு வந்து விட்டாங்க. ఆనాడు ప్రవచనం ఇదిగో పరుల సొమ్ము పాము వంటిది, పరుల సొమ్ము ఏదైనా ఉంటే మీరు ఇచ్చేసేయండి అని ఒక ప్రవచనం. அந்நாளிலே ஒரு தீர்க்க தரிசனம் வந்திருக்கு. எதையும் இச்சிக்காதே, பிறனுடையதை இச்சிக்காதே என்று. ఈమె గడబుట్టి வந்துருச்சு. వాళ్ళ కొబ్బరి మట్ట ప్రార్థనలు కూర్చున్నాం, వెళ్ళిపోయి ఆ కొబ్బరి మట్టను వాళ్ళ ఇంట్లో ఇసురు కొట్టి వచ్చిన తర్వాత ஐயோ அந்த தென்னை மரத்து ஓலை தான் நாம எடுத்துருக்கோம் சொல்லிட்டு போய் அதை எடுத்து அவங்க வீட்டுல போட்ட பிறகு அவங்க நிம்மதி. మీకు నెమ్మది కావాలంటే మీ వస్తువులు వేరే వాళ్ళ వస్తువులు உங்களுக்கு நிம்மதி வேணுமானா வேறொருடைய இருக்கோ பாத்துக்கங்க. ప్రవచనాలు కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతారు, சில நேரத்தில் கடினமாக வருவது உண்டு. అప్పుడు కూడా ఆ వాక్యం నా కొరకే అని మనం శుద్ధీకరించినప్పుడు ఆత్మీయంగా బలపరచబడదు గాక. అప్పుడు எனக்காகவே
வந்திருக்கிறது என்று நாம் விசுவாசிக்கும் போது ஆவிக்குரிய வாழ்க்கையிலே பலப்படுவோமாக. ఇవన్నీ కూడా సేవకులు ఒక్కొక్కళ్ళు నడిపిస్తూ ఉంటారు. இது எல்லாமே ஊழியர்கள் ஒவ்வொரு விதமாக வழிநடத்துவார்கள். మీరు మాత్రం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వాక్యంలో அப்போஸ்தலர் 2:42 వచనத்திலே అపోస్తల యొక్క బోధలో, அப்போஸ்தலருடைய ఉపదేశத்திலே, సహవాసంలో, ఐక్యத்திலே, రొట్టె విరుచుట్లో, అప్పు పిట్టుదలిலே, ప్రార్థనలో ఎడతెగక ఉంటారు. జపத்திலே இடைவிடாமல் இருங்கள். బోధలు చాలా ఉన్నాయి. ఉపదేశங்கள் అనేకం உண்டு. చెన్నైలో భయంకరమైన చర్చలు ఉన్నాయి. చెన్నై పట్టణத்திலே பயங்கரமான சபைகள் உண்டு. కానీ ఆరోగ్యకరమైన బోధ చాలా అవసరం. ஆனால் ஆரோக்கியமான உபதேசம் அவசியமாக இருக்கிறது. మీరు అనేక చర్చలను అక్కడ వెళ్తే మీకు పోస్టులు ఇస్తారు. அங்கங்கே சபைகளுக்கு நீங்கள் போனீர்கள் ஆனால் உங்களுக்கு போஸ்டிங் தருவார்கள். కర్నూలు సేవ చేస్తున్నప్పుడు ఒక ఆయన వేరే చర్చికి వెళ్ళాడు. நான் கர்னூல்ல ஊழியம் செய்யும் போது ஒரு நபர் பக்கத்து சபைக்கு போனார். ఈ ఎక్కడికి వెళ్ళామంటే ఆ చర్చికి వెళ్ళాను. మరి ఏం చేస్తున్నావు అంటే అక్కడ నాకు పోస్ట్ ఇచ్చారు. ఏ పోస్ట్ అంటే ఉదయాన్నే వెళ్ళి పేడకాలు తీసుకొచ్చి కాలాంటున్నారు ఓడువారు. ఆ చిన్నపిల్లలు వచ్చి పాటలు పాడి వెళ్ళిపోతారు. మధ్యలో ఓడవడము ఇది నా సంఘానికి పోస్ట్ ఇచ్చారు. எங்க போனேன் அப்படின்னு சொன்னா நான் வேற ஒரு சபைக்கு போயிட்டு அங்க எனக்கு ஒரு போஸ்டிங் கொடுத்துருக்காங்க. என்ன போஸ்டிங் அப்படின்னு கேட்டா காலையில எந்திரிச்சு நான் பெருகிட்டு அங்க சாணி தெளிச்சிடணும், பிள்ளைங்க வந்து பாட்டு பாடிட்டு போவாங்க அப்படின்னு சொல்றாரு. కొద్ది రోజులు అలా చేశాడు. మళ్ళీ మందిరానికి వచ్చేసి கொஞ்ச நாள் அப்படியா செஞ்சுட்டு இருந்தாரு. மீண்டும் சபைக்கு வந்து விட்டார். అక్కడే లాభం లేదు அங்க ஒண்ணுமே லாபம் இல்லைன்னா ఇలా మనం ఇక్కడ నాకే పోస్టులు ఇస్తుంది కదా, మీకే ఇస్తారు. இங்க எனக்கே போஸ்டிங் கிடையாது, உங்களுக்கு என்ன தேவை? దేవుడి వల్లరా మనందరికీ పోస్ట్ దేవుడు ఇవ్వాలి. நமக்கு எல்லோருக்கும் தேவன் உயர்வை தர வேண்டும். అందుకే అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలి. ஆகவே சந்தோஷிக்கிறவன் கிறிஸ்து குறித்து மகிமைப்பட வேண்டும். కాబట్టి దేవుడి వల్లరా ఈ సహవాసంలో యేసు వైపు చూచుచునే పరుగు పందెంలో ఒప్పుకొత్తు పరిగెత్తాలి. இயேசுவை பார்த்து கொண்டு இந்த ஓட்ட பந்தயத்தில் நாம் நிதானமாய் ஓட வேண்டும். ఎబ్రీ 12:2లో எபிரேயர் 12:2 యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో మీరు ఓపికతో పరిగెత్తండి. இயேசுவை பார்த்து இந்த ஓட்ட பந்தயத்தில் நிதானமாய் ஓடுங்கள் என்று பார்க்கிறோம். అప్పుడే దేవుడిచ్చే బహుమతిని మనం పొందగలం. அப்பொழுதே தேவன் கொடுக்கிற பரிசை நாம் பெற்றுக்கொள்ள முடியும். అటు ఇటు చూడకూడదు. அப்படி இப்படி பார்க்க கூடாது. వాళ్ళ బలహీనతలు వీళ్ళ బలహీనతలు చూడకూడదు. அவர்களுடைய பலவீனத்தையும் இவர்களுடைய பலவீனத்தையும் பார்க்க கூடாது. వీళ్ళ అలా ఉన్నారు, వాళ్ళ అలా ఉన్నారు, సేవకులు ఇలా ఉన్నారని ఎప్పుడు మనం మైండ్ ని పాడు చేసుకోవాలి. இவங்க அப்படி இருக்காங்க, அவங்க அப்படி இருக்காங்க, பாஸ்டர் இப்படி இருக்காரு என்று நம்முடைய மனதை பாழாக்கிக் கொள்ளக்கூடாது. యేసుவை చూస్తూనే పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. இயேசுவை பார்த்துக் கொண்டு இந்த ஓட்ட பந்தயத்தில் ஓட வேண்டும். చాలా మంది మనుషుల యొక్క బలహీనతను చూసి తొట్టిల్లిపోతారు. அநேகர் மனிதனுடைய பலவீனங்களை பார்த்து விழுவது உண்டு. కానీ యేసు వైపు చూడాలని పౌలు చెప్తూ ఉన్నారు. ஆனால் இயேசுவை தான் பார்க்க வேண்டும் என்று பவுல் சொல்கிறார். హల్లెలూయా హల్లెలూయా. అప్పుడే మనము దేవుడిచ్చే బహుమతిని పొందగలము. அப்பொழுதே நாம் தேவனால் கொடுக்கப்படுகிற பரிசை பெற்றுக்கொள்வோம். దీనినే క్రొత్త నిబంధన సంఘం అంటారు. இதையே புதிய ஏற்பாட்டின் சபை என்று சொல்வார்கள். సంఘ సహవాసంలో దేవుడు మిమ్మల్ని స్థిరపరచును గాక. சபையின் ஐக்கியத்திலே தேவன் உங்களை நிலைநிறுத்துவாராக. ఆత్మీయంగా వర్ధిల్ల చేయుదురు గాక. ஆவிக்குரிய வாழ்க்கையிலே நீங்கள் வளர்ச்சி அடைவீர்களாக. పరిపూర్ణతలోనికి మన సంఘాన్ని నడిపించును గాక. பரிபூரணத்திலே சபையை தேவன் நடத்துவாராக. நான்காவதாக కొలస్సీయులకు రాసిన పత్రిక 1:18 వాక్యం. கொலோசியர் 1:18 సంఘానికి శిరస్సుగా ఉన్న నిమిత్తం యేసుక్రీస్తు పునరుద్ధరణయ్యారు. சபைக்கு சிரசாக இருப்பதற்கு கிறிஸ்து இயேசு உயிர்த்தெழுந்தார். ఆ మాటలు చదవండి. வாசியுங்கள் 1:18. కొలస్సీ 1:18లో సంఘము శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతులలో లేచుటలో ఆది సంపూర్ణుడాయెను. அவரே சபையாகிய சரீரத்துக்கு தலையாக இருக்கிறார். எல்லாவற்றிலும் முதல்வராக இருக்கும்படி அவரே ஆதியும் மரித்தோரிலிருந்து எழும்பின முதல் பேரானவர். సంఘమునకు శిరస్సు ఆయనే, సభைக்கு శిరస్సు அவரே. ఒకటి యేసుక్రీస్తు మనల్ని నీతిమంతులుగా చేయడానికి లేకపోతాడు. முதலாவது இயேசு நம்மை நீதிமான்களாக மாற்றப்படுவதற்கு எழுப்பினார். రెండవది ఆదరణకర్తను పంపించడానికి లేకపోతాడు. இரண்டாவதாக தேற்றவாளனை கொடுப்பதற்கு உயிர்த்தெழுந்தார். క్రొత్త నిబంధన సంఘాన్ని స్థాపించడానికి లేకపోతాడు. புதிய ஏற்பாட்டின் சபை துவங்குவதற்கு எழுப்பினார். ఇప్పుడు సంఘానికి శిరస్సు ఉండడానికి లేకపోతాడు. இப்பொழுது சபைக்கு சிரசாக இருப்பதற்கு உயிர்த்தெழுந்தார். ఈ సంఘానికి శిరస్సు ఎవరు? இந்த சபைக்கு தலை யார்? ఆమెతో ఒక సహోదరుడు యవనస్తుడు వచ్చాడు. మీరు ఏ సంఘం అని అంటే మాది క్రీస్తు సంఘం అన్నాడు. ஒரு முறை ஒரு சகோதரன் வந்தார். நீங்கள் எந்த சபையை சார்ந்தவர் என்று கேட்டபோது நாங்கள் கிறிஸ்துவின் சபை என்று சொன்னார். మేము మాదే గొప్పది క్రీస్తు సంఘం, తల్లి సంఘం అంటాడు.
எங்களுது பெரிய சபை, நாங்க தான் ஒஸ்தியானவங்கன்னு சொன்னார். తల్లి సంఘం లేదు, తండ్రి సంఘం లేదు, నోరు పోయినారు. தாய் சபை கிடையாது, தந்தை சபை கிடையாது, வாய் மூடுன்னு சொன்னார். ఇంకొక ఆయన పేరు పెట్టుకున్నాడు. இன்னொருத்தர் வந்து அவர் பேரையே வைத்துக் கொண்டார் சபைக்கு. ఆ సంఘంలో 2 గ్రూపులు అనుకున్నారు. அந்த சபையில 2 குரூப்பா இருந்ததுனால எடுத்துக்கொண்டார். ఇలా చాలా సంఘాల్లో రకరకాల గొడవలు. இப்படியாக அநேக சபைகள் அநேக பிரச்சனைகள் உண்டு. ఎందుకంటే ఆయన కష్టపడి కొని ఉంటాడు, ఇది నా ఫ్యాన్లు నా మైకు అని ఏదైనా గొడవ అయితే తీసుకెళ్తాడు. அவர் கஷ்டப்பட்டு சம்பாதிக்கிறதுனால இது என்னுடைய மைக்கு என்னுடைய ஃபேன் என்று சொல்லி சண்டை ஆகும்போது அதை கலட்டி கொண்டு போய் விடுவார். కానీ ఇక్కడ అలాంటి అథారిటీ లేదు. இங்கே அப்பேற்பட்டதான அதிகாரம் யாருக்கும் கிடையாது. అందరూ సమానులే, అందరూ పచ్చళ్ళు పాలు పొందుతూ ఉన్నారు, అందరూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. எல்லாரும் சரிசமமாக தேவனுடைய ஊழியத்தில் பங்கு பெற்று எல்லாரும் ஒற்றுமையாக இருக்கிறோம். ఈ పరిచర్యకి మీరు ఎంతగానో సహకరించి ఉండవచ్చు. இந்த ஊழியங்களுக்கு நீங்க எவ்வளவாய் உதவி இருக்கலாம். అలాగనే నా సంఘము అని మీరు అనేటట్లేదు, నేను ఇది నా సంఘం భారత్ నగర్ అని నేను అనేటట్లేదు. அப்படியாக இது என்னுடைய சபை நானும் சொல்ல முடியாது, இது உங்களுடைய சபை நீங்களும் சொல்ல முடியாது. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. இந்த சபைக்கு தலை யார் என்று நான் சொன்னால் இயேசு ஒருவரே. హల్లెలూయా. ఒక విశ్వాసి ఆ మధ్య ఫోన్ చేశాడు హైదరాబాద్ నుంచి. ஒரு விசுவாசி ஹைதராபாத்திலிருந்து ஃபோன் செய்தார். బాగున్నారా అని అడగొచ్చు కదా. நல்லா இருக்குன்னு கேட்கலாம்ல. ఇన్వర్టర్ బాగుందా అన్నాడు. எடுத்ததுமே இன்வெர்டர் நல்லா இருக்கா அப்படின்னு கேட்டார். నేను గోవాలో సేవ చేసుకుంటూ அண்ணன் கோவால ஊழியம் பண்ணிட்டு இருக்கும்போது ఇన్వర్టర్ బాగుందా అన్నాడు. இன்வெர்டர் நல்லா இருக்கா? ఇన్వర్టర్ అడుగుతున్నాడు. ఆల్రెడీ ఇన్వర్టర్ ఎప్పుడో సరిచి అది మళ్ళా కొత్త తెచ్చి పెట్టారు. ஆல்ரெடி அந்த இன்வெர்டர் மரித்து போன நிலைமையில இன்னொரு புது இன்வெர்டர் வாங்கியாச்சு. ఇన్వర్టర్ బాగుందా అన్నాడు. బాగానే ఉంది అన్నా. இன்வெர்டர் நல்லா இருக்கா அப்படின்னு கேட்டாரு. நானும் நல்லா இருக்கு அப்படின்னு சொல்லி ఇంకొక విశ్వాసం అడిగి இன்னொரு விசுவாசியை கேட்டேன். ఏంటి ఇన్వర్టర్ బాగుంది అన్న, ఆయన కొనిచ్చాడు అన్న ఇంకో పాస్టర్ ఉన్నప్పుడు. என்ன அவர் இன்வெர்டர் கேட்டாருன்னா, அண்ணா அவர் தான் வாங்கி கொடுத்தாரு அந்த இன்வெர்டர் அப்படின்னு. చూడండి, ఆయన ఏంటంటే నేను కొనిచ్చింది, அவர் என்னன்னா அதை நான் வாங்கி கொடுத்தேன் அப்படின்ட்டு. కొనిచ్చిన అది ఇచ్చిన తర్వాత దేవుడు యేసు ప్రభువుకి வாங்கி கொடுத்திருந்தாதான் கொடுத்த பிறகு அது தேவனுடையது. ఆమెతో ఒక ఆయన 10,000 ఇచ్చాడు. ஒரு நாளிலே ஒரு நபர் 10,000 ரூபாய் கொடுத்தாரு. నేను విజయవాడలో ఉన్నప్పుడు ఒక అంకుల్ విజయవాడ ஊழியத்தில் இருக்கும்போது ஒரு அங்கிள் கொடுத்தாரு. ఆ స్థలానికి అన్నాడు. ఆ స్థలం క్యాన్సిల్ అయింది, వెంటనే నా 10,000 ఇచ్చేసాడు. அந்த இடத்துக்காக 10,000 ரூபாய் கொடுத்தாரு. அது கேன்சல் ஆனது, ஆனா அந்த 10,000 ரிட்டர்ன் பண்ணுங்க அப்படின்னு கேட்டாரு. అది ఎట్లా నేను రమేశ్కి ఇవ్వలేదు, లేకపోతే ఇక నేను ఎక్కడ తెచ్చేసాను. அது எப்படி ஒரு ரமேஷன் அவருக்கு கொடுக்கல, நான் எங்க இருந்து கொடுக்கிறது? ఇచ్చిన దాన్ని మరలా తీసుకుంటాను, கொடுத்ததை மறுபடியும் கேட்கிறாங்க. ఇలా ప్రేమను వల్ల దేవుని కొరకు మనం ఏం చేసినా అది దేవుని నామఘనత కొరకే చేయాలి. இப்படியாக தேவனுக்காக நாம் எதை செய்தாலும் தேவனுடைய மகிமைக்காக செய்ய வேண்டும். కానీ సేవకులుగా మేము గుర్తు పెట్టుకుంటాం, ஊழியர்களாக நாங்கள் நினைத்துக் கொள்வது, ఎవరు సేవకి సహకరించేవాళ్ళు, ஊழியத்திற்கு யார் துணையாக ఎవరు இருக்கிறார்கள், సంఘక్షేమాన్ని సేవక్షేమాన్ని కోరేవాళ్ళు, சபையின் நன்மையை யார் நினைத்துக் கொண்டிருக்கிறார்கள். అప్పుడు నెక్స్ట్ ఎవరైనా పాస్ వచ్చినప్పుడు అన్న సంఘం బాగుంటుందంటే అందరు బాగుంటారు, వెళ్ళరా నాయన బాగుంటుందంటే హ్యాపీగా వస్తారు. அப்பொழுது ஊழியக்காரர் வரும்போது அண்ணா சபை எப்படி இருக்குன்னு சொல்லும்போது ஒன்னும் பிரச்சனை நல்லா இருக்கும் போ என்று சொல்வோம். లేకపోతే అన్న వదన్న ఎవరన్నా వదన్న అని చెప్పేసి ఈ రోజులు అలా ఉంది పరిస్థితి. இல்லைன்னா அவரவனா வேணான்னு இன்றைக்கு அப்படிதான் சொல்றாங்க. కాబట్టి ఎవరు సేవకులు వచ్చినా మీరు ప్రేమతో ఆప్యాయతతో ఆత్మీయంగా మీరు ప్రేమించబడాలి. எந்த ஊழியர் வந்தாலும் அன்போடு அவர்களை அரவணைத்து ஊழியத்தில் పరిచయంలో ఉన్న విషయం మీకు చెప్తున్నాను. ஊழியத்தில் இருக்கிற அனுபவத்தை நான் சொல்கிறேன். సంఘానికి శిరస్సు క్రీస్తు, சபைக்கு தலை கிறிஸ்து இயேசு. నేను నాదని చెప్పలేను, మీరు ఇది నాదని చెప్పలేను, நான் இது எனதுன்னு சொல்ல முடியாது, நீங்களும் உங்களுக்குன்னு சொல்ல முடியாது. అన్ని పెట్టేసి వెళ్ళిపోవాలంతే. இது எல்லாத்தையும் வைத்து விட்டு போக வேண்டும். నెక్స్ట్ మీ జనరేషన్ వచ్చి ఇక్కడ ప్రభుని ఆరాధిస్తారు, அடுத்த தலைமுறை வந்து கர்த்தரை ஆராதிப்பார்கள், వాళ్ళ జనరేషన్ వచ్చి ప్రభుని ఆరాధిస్తారు, அடுத்த ஜெனரேஷன் வந்து ஆராதிப்பார்கள். ఇలా తరాల వరకు ఈ సంఘంలో మీ సంతతి వాళ్ళు ప్రభుని ఆరాధిస్తారు గాక. இப்படியாக சந்ததியாக உங்கள் சந்ததிகள் ஆராதிப்பார்களாக. హల్లెలూయా. కనుక సంఘానికి శిరస్సు క్రీస్తు ఎరగాలి. ஆகவே சபைக்கு தலை கிறிஸ்து என்று அறிந்திருக்க வேண்டும். క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా క్రీస్తు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారని ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. எபேசியில் எழுதப்பட்ட கிறிஸ்து இயேசு மூலைக்கல்லாய் இருக்கிறதுனால அப்போஸ்தலர்கள் மீது கட்டப்படுகிற சபையா இருக்கிறீர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం నుండి మీరు తర్వాత చదువుతానండి. எபேசியருக்கு நிருபம் 2వ அதிகாரம் 20 நீங்கள் வாசித்து பாருங்கள். సంఘానికి మూలరాయి కార్నర్ స్టోన్ ఏమంటే క్రీస్తే. சபைக்கு மூலைக்கல் கிறிஸ்து.
అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడొచ్చు. அப்போஸ்தலர்கள் போட்ட அஸ்திபாரத்தின் மேல் கட்டப்பட்டிருக்கிறீர்கள். ఈ పునాది మీద కాకుండా ఏ పునాది మీద కట్టబడ్డా మనం పరలోక రాజ్యానికి చేరలే, పరిపూర్ణులుగా మార్చబడదు. இந்த அஸ்திபாரத்தின் மேல் கட்டப்படாமல் வேறொரு அஸ்திபாரத்திலே கட்டப்பட்டால் பரலோகத்துக்குரியவர்களாக இருக்க மாட்டீர்கள். సంఘానికి కార్నర్ స్టోన్ యేసుక్రీస్తు. சபைக்கு மூலங்கள் இயேசு கிறிஸ்து ஒருவரே. అపోస్తలుల ప్రవక్తలు యేసును గారు ఈ ప్రాంతాలకు వచ్చి ఈ పరిచర్య ప్రారంభించారు. அப்போஸ்தலனாகிய యేసయ్య அவர்கள் இந்த பகுதிக்கு வந்து இந்த ஊழியத்தை துவங்கினார். ఎంతో మంది సేవకులు కూడా సేవ చేశారు. அநேக ஊழியர்கள் இங்கே வந்து ஊழியம் செய்தார்கள். అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడొచ్చు. அப்போஸ்தலர் தீர்க்கதரிசிகள் போட்ட அஸ்திபாரத்தின் மேல் நீங்கள் கட்டப்பட்டிருக்கிறீர்கள். ఈ పునాదిలో మీరు స్థిరపరచబడుదురుగాక. இந்த அஸ்திபாரத்தின் மேல் நீங்கள் நிலைத்திருப்பீர்களாக. వేరే ఏ పునాది మీద మనం కట్టబడకూడదు. வேற எந்த அஸ்திபாரத்தின் மேலும் கட்டப்படக்கூடாது. కొన్నిసార్లు మా చర్చకు రండి అని పిలుచు డైవర్ట్ చేస్తూ சில காரியத்திலே எங்களுடைய சபைக்கு வாங்க என்று சொல்வது உண்டு. కానీ దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడు కాబట్టి ఈ పునాదిలో మీరు స్థిరపరచబడుదురుగాక. தேவன் உங்களை தெரிந்து கொண்டதினாலே இந்த அஸ்திபாரத்திலே நீங்கள் நிலைத்திருப்பீர்களாக. యోహాను సువార్త 14:12 யோவான் சுவிசேஷம் 14:12 నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేతును, అందుకొరకే నేను పునరుత్థానుడు అయ్యాను అంటారు. என்னுடைய நாமத்தினாலே நீங்கள் எதை கேட்டாலும் செய்வேன், அதற்காகவே நான் உயிர் தெழுந்தேன் என்று சொல்கிறார். కనాను స్త్రీ ఒకసారి దావీదు కుమారుడా కరుణించు అని కేకలు వేసి கானானின் ஸ்திரீ ஒருவரை தாவீதின் குமாரனே என்னை ரட்சியும் என்று கதறினாள். వెంటనే ఆమె విశ్వాసాన్ని కనుగొన్న యేసు ప్రభు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవును గాక. அவருடைய விசுவாசத்தை பார்த்த தேவன், உன்னுடைய விசுவாசம் பெரிது, நீ விசுவாசித்தாய், தேவனுடைய மகிமை காண்பாய் என்று சொன்னார். యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి అని అంటాడు. యేసు నామத்தில் ஜெபிக்கிறோம் பிதாவே என்று சொல்வோம். ఇప్పుడు యేసు మనం ముందుండి ఆ మాట అనగలమా? యేసు நம்ம முன்னே இருக்கும்போது அந்த வார்த்தை சொல்லப்படுமா? అందుకని ఆయన వెళ్ళిన తర్వాత ఆయన నామం పేరుట మనం అడిగి పొందుకోవడానికి ఆయన తోడుతాడు. பரத்துக்கு போன பிறகு அவருடைய நாமத்தினாலே நாம் கேட்டுக்கொள்ள விரும்புகிறோம். కనుక యేసు నామాన్ని ఉచ్చరించి మీరు కోరుకున్నవన్నీ కూడా నా దేవుడు అనుగ్రహించును గాక. ஆகவே இயேசுவின் நாமத்தினாலே நீங்கள் கேட்டுக்கொள்ள அருள்வாராக. హల్లెలూయా. ఆయన నామం పేరు అడిగిన దేవుడు చేస్తాడు. அவருடைய நாமத்தினாலே எதை கேட்டாலும் தேவன், అందుకే ఆయన పునరుత్థానుడు. அதற்காகவே தேவன் உயிர்த்தெழுந்தார். యోహాను సువార్త 1 వాక్యంలో யோவான் எழுதின சுவிசேஷம் 14:3 வசனங்களை பார்க்கலாம். మనకు స్థలము సిద్ధపరచడానికి యేసు ప్రభు ఆయన లేపబడ్డాడు. நமக்காக ஒரு இடத்தை ஆயத்தமாக்குவதற்கு தேவன் உயிர்த்தெழுந்தார். స్థలము సిద్ధపరచడానికి நமக்காக இடத்தை, స్థలం అంటే చెన్నైలో ఒక సెంట్ 2 సెంట్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారు. இடம் என்று சொல்லும்போது இந்த சென்னை பட்டணத்திலே ஒரு சென்ட் இருந்தா நல்லா இருக்கும் என்று நினைப்பீர்கள். ఇక్కడ ఉండే స్థలాలు, ఇల్లు, పొలాలు, డబ్బు, బంగారు అన్ని ఒక రోజున డిస్ట్రాయ్ అయిపోతాయి. இங்கே இருக்கிற சொத்து, வீடு எல்லாமே ஒரு நாள் அழிந்து போகும். అన్ని నాశనం అయిపోతాయి. எல்லாமே அழிந்து போகும் ஒரு நாளிலே. కానీ స్థిరమైన పట్టణం దేవుడు సిద్ధపరిచిన ఆ రాజ్యం. ஆனால் நிலையான பட்டணத்தை தேவன் நமக்காக நியமித்திருக்கிறார். కానీ కొందరు లోకాన్ని ఇష్టపడతారు. ஆனால் சிலர் உலகத்தை நேசிப்பார்கள். కర్నూలులో ఒకసారి వరదలు వచ్చాయి. கர்னூலிலே ஒரு வெள்ளம் வந்தது. నేను యోహానన్న చూడడానికి వెళ్ళాను, విశ్వాసులు ఎలా ఉన్నారు. அண்ணனும் யோவானும் பார்ப்பதற்கு சென்றார்கள். விசுவாசிகள் எப்படி ఇంతవరకు నీళ్లు వచ్చేసి இடுப்பு வரையில தண்ணி வந்திருந்தது. మొత్తం నీళ్లతో నిండిపోయింది. சிட்டி முழுவதுமாக நீரினால் நிரப்பப்பட்டது. వాళ్ళ ప్రాణాన్ని తగ్గించుకోవడానికి పారిపోతూ ఉన్నారు. அவருடைய உயிரை காத்துக் கொள்வதற்காக பிரயత్னங்கள் செய்து கொண்டிருந்தார்கள். ఒక ఆమె కలర్ టీవీ నెత్తిన పెట్టుకొని పరిగెడుతూ ఉన్నారు. ஒரு பெண் கலர் டிவியை தலையில வைத்துக் கொண்டு ஓடிக்கொண்டிருக்கிறார். అందరూ ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడుతుంటే నువ్వేందమ్మా అంటే అయ్యా 20,000 అయ్యాయి. அம்மா எல்லாரும் உயிர் பயத்தோடு ஓடும்போது நீ நம்ம கலர் டிவி தலையில வச்சுட்டு ஓடுறேன்னா 20,000 ரூபாய் சொல்றாங்க. ఇలా కొందరు ఈ లోక సంబంధమైన వస్తువులు ప్రేమిస్తారు. இப்படியாக சிலர் இந்த உலகத்தின் காரியங்கள், பொருட்களை நேசிப்பார்கள். అందుకే ఫ్లైట్ లో ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏమీ మీరు పట్టించుకోకుండా దూకేయండి అంటారు. ஆகவே ஃளைட்ல விமானத்திலே பிரயாணிக்கும் போது ஏதாவது இன்சிடென்ட் நடக்கும்போது ஃளைட்ல இருந்து குதிக்க சொல்லி விடுவார்கள். కనుక ఈ లోకంలో మనం సంపాదించినవి ఏవి కూడా అవి స్థిరమైన ఈ లోకంలో ఉన్నంత వరకు తర్వాత విడిచిపెట్టి వెళ్ళాలి. ஆகவே இந்த உலகத்திலே நாம் சம்பாதித்தது இந்த உலகத்தில் இருக்கும் வரைக்கும். కానీ దేవుడు సిద్ధపరిచిన ఆ రాజ్యం కొరకు మనం ఈ రోజుల్లో ఆ స్థలం కొరకు వేగిరపడాలి. ஆகவே தேவன் நமக்காக ஆயத்தமாக்கி இருக்கிற அந்த இடத்திற்காக நாம் ஆயத்தப்பட வேண்டும். ప్రసంగి 10:15లో பிரசங்கி 10:15 வசனத்தில் ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై అనేకులు తమ ప్రయాస చేత ఆయాసపడుచున్నారు. பட்டணத்துக்கு போகிற வழியை
வழியை தெரியாமல் அநேகர் பிரயாசப்பட்டு வருத்தப்படுகிறார்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. చాలా మంది లోకంలో నాస్తికులు ఉన్నారు. అనేక నాస్తికులు உண்டு. చచ్చిపోతే పరలోకానికి వెళ్తాను అనే ఒక నమ్మకం లేదు. மரித்தால் பரலோகத்துக்கு போவோம் என்கிற நம்பிக்கை నరకానికి వెళ్తామనే నమ్మకం లేదు. నరకానికి వెళ్తామని నరకத்துக்கு போவோம் என்கிற நம்பிக்கை அற்றவர்கள். కానీ మనకైతే ఈ క్షణం కళ్ళు మూసిన దేవుని రాజ్యంలో ఉంటామనే విశ్వాసం ఉంది. நமக்கு இந்த நேரத்திலே நாம் கண்களை மூடினால் பரலோகத்துக்கு போவோம் என்கிற விசுவாசம் உண்டு. ఒక బస్ కండక్టర్ కొత్తగా జాయిన్ అయ్యాడు. ஒரு பஸ் கண்டக்டர் புதிதாக பணியிலே சேர்ந்தார். ఒక ఆయన కండక్టర్ నాకు నరకానికి ఒక టికెట్ ఇవ్వన్నాడు. ஒரு கண்டக்டர் கிட்ட வந்து எனக்கு நரகத்துக்கு ஒரு டிக்கெட் கொடுங்கன்னு கேட்டார். ఏంద్రా అలా మాట్లాడుతున్నావు నరకమా అని అన్నాడు. என்னடா நரகத்தை குறித்து பேசுறேன்னு கேட்டார். అసలు సంగతి ఏంటంటే ఆ కండక్టర్ తెలియదంట ఆ రూట్ లో నరకం అనే ఒక ఊరు ఉందంట. உண்மையான காரியம் என்னன்னா அந்த ஏரியால அந்த வழியில நரகம் என்கிற ஒரு ஊர் இருந்ததா கண்டக்டருக்கு தெரியாது. ఓహో ఆ నరకం గురించి నేను పై నరకం కింద నరకం గురించి అనుకున్నాను. ఓహో அந்த நரகமா நான் பரலோகத்துக்கு மேல இருக்கிற நரகம் நினைச்சேன். இங்க ஒரு நரகம் இருக்கா? ఈ లోకంలో ఉన్నప్పుడే మనం డిసైడ్ చేసుకోవాలి చచ్చిపోతే నరకానికా లేక పరలోకానికా. இந்த உலகத்திலே நாம் வாழும்போதே டிசைட் பண்ணணும் పరలోకத்துக்கா నరకத்துக்கா. యేసుక్రీస్తు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేపబడ్డాడు. కారణం మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి. இயேசு கிறிஸ்து நமக்காக மரித்து உயிர்த்தெழுந்தது எதற்காக என்றால் நமக்கு பரலோகத்திலே இடத்தை ஆயத்தமாக்குவதற்கு. ఆయన సిద్ధపరిచిన ఆ రాజ్యంలో ఆ స్థలంలో మనము మన సంఘము ఉందుముగాక. அவர் ஆயத்தமாக்கின அந்த பட்டணத்திலே ராஜ்யத்திலே நாமும் சபையும் இருப்போமாக. ప్రార్థన చేసుకుందాం. ஜெபிக்கலாம். இந்த வாక్యాన్ని పఠించి ప్రార్థన చేసుకుంటూ கேட்ட வசனத்திற்காக சிறிய ஜெபத்தை செய்து நாம் முடித்துக் கொள்ளலாம். మనుషుల ద్వారా మరణం వచ్చిన కనుక மனிதனாலே மரணம் வந்தது போல మనుషుల ద్వారా మృతుల పునరుత్థానం కూడా కలిగింది. மனிதனாலே மரித்தோருக்கு உயிர்த்தெழுதலும் நடைபெற்றது. இந்த వాక్యాన్ని అందరూ ఒకసారి ఆలోచించండి. கேட்ட வசனத்தை நாம் சிந்திக்கலாம், தியானிக்கலாம். ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. 2 நிமிஷங்கள் ஜெபியுங்கள். ప్రభువా నా కొరకై నీవు మరణాన్ని చేయించి తిరిగి లేపబడ్డావు. கர்த்தாவே எனக்காக நீர் மரித்து உயிர்த்தெழுந்தீர். గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఫలించదు. கோதுமையானது பூமியிலே மரித்தாவிட்டால் அது பலன் கொடுக்காது என்று பார்க்கிறோம். మీరు మరణించడం ద్వారా పునరుత్థానం అవడం ద్వారా మాకు ఒక నిరీక్షణ కలుగజేశారు. நீர் உயிர்த்தெழுந்ததினால எங்களுக்கும் ஒரு நம்பிக்கை உண்டாயிற்று ஆண்டவரே. నేను పునరుత్థానం అవడం ద్వారా నన్ను నీతిమంతునిగా నీతిమంతురాలుగా చేసినందుకు స్తోత్రం అచ్చా. நீர் உயிர்த்தெழுந்ததினால என்னை நீதிமானாக மாற்றினதற்காக ஸ்தோத்திரம் என்று சொல்லுங்கள். చీకటిలో ఉన్న వ్యక్తిని இருளிலே இருந்த மனிதனை కానీ నన్ను వెలుగులోకి నడిపించాడు. அவர் வெளிச்சத்திலே வழி நடத்தி கொண்டிருக்கிறார். గొప్ప దేవుడు తండ్రి అని అందరూ పలకారు. நீர் பெரிய தேவன் என்று எல்லோரும் நாம் கூப்பிடுவோம். ఆదరణకర్తను పంపించడానికే మీరు పునరుత్థానం అయ్యారు. தேற்றரவாளனை அனுப்புவதற்கு நீர் உயிர்த்தெழுந்தீர் ஆண்டவரே. ఆయన ఆదరిస్తాడు. அவர் நம்மை ஆதரிக்கிற தேவன். ఏది మంచో ఏది చెడో బోధిస్తాడు. எது நல்லது எது கெட்டது என்று நமக்கு போதிப்பார். సర్వ సత్యములో నడిపించు. சர்வ சத்தியத்திற்குள்ளாய் நம்மை வழி நடத்துவார். కొత్త నిబంధన సంఘాన్ని స్థాపించడానికి ప్రభు లేపబడ్డాడు. புதிய ஏற்பாட்டின் சபையை துவங்குவதற்கு தேவன் உயிர்த்தெழுந்திருக்கிறார். ఎన్నో సంఘాలు ఉన్నాయి నామకార్థ అనుభవములు. எத்தனையோ சபைகள் உண்டு பெயர் கிறிஸ்தவர்களாக. ఈ కొత్త నిబంధన సంఘములో ప్రభు నిన్ను నాటాడు. இந்த புதிய ஏற்பாட்டின் சபையிலே தேவன் உன்னை நிலைநிறுத்தியிருக்கிறார். స్థిరపరచున్నాడు. நிறுத்தியிருக்கிறார். ఆత్మీయంగా బలపరచండి. ஆவிக்குரிய வாழ்க்கையில பலப்படுத்தி అపోస్తలుల యొక్క బోధలో సహవాసంలో రొట్టె విరుచుట్లో ప్రార్థనలో ఎడతెగకుండా భాగ్యం దయచేయండి. அப்போஸ்தலருடைய போதையிலும் அப்போஸ்தலருடைய உபதேசத்திலும் அப்பப்பிடித்தலும் இடைவிடாமல் இருக்கும்படியாக தேவன் உதவி సంఘానికి செய்கிறார். శిరస్సు క్రీస్తే, சபைக்கு கிறிஸ்து இயேசுவே தலையா இருக்கிறார். ముఖ్యమైన మూలరాయి క్రీస్తే. சபைக்கு மூலைகளாய் கிறிஸ்து இருக்கிறார். ప్రభు మీ నామం మాత్రమే కనపరచబడాలి. உம்முடைய நாமம் மாத்திரமே மகிமைப்படட்டும். నా నామమున నన్ను ఏమి అడిగినా కూడా నేను చేస్తాను. என்னுடைய நாமத்தினால் எதை கேட்டாலும் செய்வேன் என்று சொன்னீர். ఈ ఈస్టర్ సందర్భంలో మీరు అడగండి. இந்த ஈஸ்டர் நாளிலே நீங்கள் கேளுங்கள். మీ విన్నపాలు యేసువుకు చెప్తాను. உங்களுடைய விண்ணப்பத்தை இயேசுவினிடத்தில் சொல்லுங்கள். యేసు నామములో మీ విన్నపాలన్నీ కూడా ఆలకింపబడునుగాక. இயேசுவின் நாமத்தில் உங்கள் விண்ணப்பங்கள் எல்லாம் கேட்கப்படுவதாக. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. என்னுடைய நாமத்தினால் எதை கேட்டாலும் செய்வேன். మన కొరకు స్థలం సిద్ధపరచడానికి நமக்காக இடத்தை ஆயத்தமாக்க தேவன் போய் கொண்டிருக்கிறார். మరలా ఆయన రాబోతున్నాడు. மீண்டுமாய் அவர் வரப்போகிறார். ప్రభు ఈ లోకం స్థిరమైనది కాదు. ஆண்டவரே இந்த உலகம் நிரந்தரமானது அல்ல. మీరు సిద్ధపరిచిన ఆ రాజ్యానికి నన్ను సిద్ధపరచండి. நீர் ஆயத்தமாக்கி கொண்டிருக்கிற அந்த ராஜ்யத்திற்கு எங்களை சித்தமாக்குங்கள் ஆண்டவரே. నా కుటుంబాన్ని సిద్ధపరచండి. என்னுடைய குடும்பத்தை ஆயத்தமாக்கும் ஆண்டவரே. నా సంఘాన్ని సిద్ధపరచండి. என்னுடைய சபையை ஆயத்தமாக்குங்கள். ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీ ఆరాధన మీరు ఆశీర్వాదాలను జరిపించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా మీ వాక్య విషయంలో బలపరిచినందుకే స్తోత్రాలు. తండ్రి మీరు మా కొరకు పునరుత్థానుడైన దేవుడు. తద్వారా
మీరు మమ్మల్ని నీతిమంతులుగా చేశారు, ఆదరణకర్తను పంపించారు, కొత్త నిబంధన సంఘాన్ని స్థాపించారు. ఆయన మీ నామం పేరిట మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, మా కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఇట్టి ఆశీర్వాదాలు మీరు పునరుద్ధరణ అవుట ద్వారా మీరు మాకు అనుగ్రహించుచున్నందుకు మీ నామాన్ని కనపరుస్తూ చెల్లించిన ప్రజలందరినీ కూడా ఆయన మీరు సిద్ధపరిచిన ఆ రాజ్యానికి మీరు ఆయుధపరచుకొని ఈ ఆరాధన చేయవచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించుచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువు యేసు క్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమైన రాకడ పర్యంతం కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. అలాగే కూర్చోండి. చిన్న సండే స్కూల్ ప్రోగ్రామ్ కూడా ఉంది.